ఓకే. సో, మనము రెగ్యులర్‌గా గూడా థర్స్‌డే రోజు క్లాసెస్‌లో చదువుకుంటున్నటువంటి ఎఫర్జంలో లాస్ట్ టైమ్ మనకి 285 గురించి చెప్పారు మాస్టర్ గారు చంద్రమోహన్ అన్న. ఆహ్, అంటే అందులో ఎట్లా ఉంది అంటే, ఏ ఔషధము లోపలికి సేవించుట వలన ఆశింపబడుచున్నదో, దానిని వీపునకు గాని, భుజమునకు గాని, అరిచేతులకు గాని, అరికాళ్ళకు గాని మర్దించుట కూడా చేయవచ్చును అన్నట్టుగా. అంటే ఎక్స్‌టర్నల్ అప్లికేషన్. అంటే ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ ఎప్పుడు? అంటే ఏదో డిసీజెస్‌లో కాదు. అంటే ఎప్పుడైతే నోట్లోకి వెయ్యలేనప్పుడు అప్పుడు మాత్రం మనకు చెప్పారనమాట. అంటే రుద్దించడం వలన ఉపకరించును అన్నట్టుగా. అంటే మనకి కేవలం డిసీజ్ అనేది అది డ్రగ్ అనేది సేమ్ అలోపతి టైప్‌గా నోట్లో వేస్తేనే అవుతుంది అన్నట్టుగా కాకుండా, మనది డైనమిక్ ప్లేన్‌లో పనిచేస్తుంది కాబట్టి, ఈవెన్ స్కిన్ పైన రుద్దినా కానీ, ఆ ఆల్ఫాక్షన్ వలన గాని, లేదంటే ఆ సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడున్నాయో అక్కడ దానికి రుచి చూయించినా కానీ సరిపోతుంది అన్నట్టుగా మనకి చెప్పడం జరిగిందనమాట 285లో. ఇప్పుడు 286లో కూడా మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారు హనుమాన్ గారు అంటే ఈ డైనమిక్ ఫోర్సెస్ ఏవైతే అంటే మనవి బియాండ్ ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు కనిపించదు. ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. కానీ దాని ఫీల్డ్ అనేది మనకు చూస్తే కనిపించదు. అంటిల్ అండ్ అన్లెస్ దానికి కొంచెం ఒక స్మాల్ ఐరన్ పీసెస్ ని తీసుకొచ్చి బాగా రబ్ చేసి ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన పెడితే వీ కెన్ సీ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎట్లెట్లా ఉన్నాయనేది మనం గమనించొచ్చు. కానీ ఊరికే చూస్తే మాత్రం కనిపించదు కదా! సేమ్ అలాగే మన దగ్గర ఉన్నటువంటి హోమియోపతి మెడిసిన్స్ లో ఉన్నటువంటి డైనమిక్ ఫోర్సెస్ కూడా ఎలా పనిచేస్తాయి అంటే ఈ డైనమిక్ ఫోర్సెస్ హోమియోపతి మెడిసిన్స్ లోనే కాదు ఇంకా మ్యాగ్నెటిజం కానీ మినరల్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వీటి ద్వారా ఇప్పుడు మనకి రేడియేషన్స్ కనిపించవు కానీ పనిచేస్తాయి కదా. ఇప్పుడు కీమోథెరపీ అంటారు, రేడియోథెరపీ అంటారు, ఇవన్నీ ఎలా చేస్తుంటారు, రేడియేషన్ అంటుంటారు. ఆ రేడియేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనకి అప్పట్లో ఉన్నాయి, అది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. కానీ ఇక్కడ మనకి మాస్టర్ గారు దీని వల్ల మనం ఉపయోగించేటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అప్పట్లో వీటిని కూడా వాడేవారు అన్నట్టుగా చెప్తూ 286లో చెప్పారనమాట. The dynamic force of mineral magnets, electricity, and galvanism act no less powerfully upon our life principle, and they are not less homeopathic than the properly so-called medicines which neutralize the disease by taking them through the mouth or by rubbing them on the skin or by olfaction. అంటే వీటిని సారీ సారీ సో ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాగ్నెటిజం అనేది కానీ ఎలక్ట్రిసిటీ అనేది కానీ గాల్వనిజం అనేది కానీ మినరల్ మ్యాగ్నెట్స్ అనేవి కానీ ఇవన్నీ కూడా శరీరం పైన క్లియర్ గానే మనకి ఎట్లా పనిచేస్తాయో ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలా వైటల్ ఫోర్స్ పైన పనిచేస్తాయో ఇవి కూడా అలాగే పనిచేస్తాయి అని చెప్తున్నారు అనమాట. దే ఆర్ నాట్ లెస్ హోమియోపతిక్ అని చెప్తున్నారు. అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయో సేమ్ అదే విధంగానే పనిచేస్తాయి ఇవి కూడా అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. So-called medicines which neutralize disease by taking them through the mouth or by rubbing and on the skin or olfaction. ఆల్ఫాక్షన్ ఇవ్వడం కానీ స్కిన్ పైన రబ్ చేయడం కానీ వీటిని చేస్తూ ఉంటే కూడా మనకి క్లియర్ గా వాటి రిజల్ట్స్ కూడా తెలుస్తూ ఉంటాయని చెప్తున్నారు అనమాట. There are many, there may be diseases, especially disease of sensibility, irritability, abnormal sensations, and involuntary muscular movements, which may be cured by those movements, by those means. కొన్ని రకాలటువంటి డిసీజెస్ ఉంటాయి ఇట్లా కండరములు అంటే ఈ మజిల్ మూమెంట్స్ కానీ ఇరిటబిలిటీ కానీ లేదంటే అబ్నార్మల్ సెన్సెస్ ఏదో జరుగుతుంది అనేటువంటివన్నీ కూడా డెలిజన్స్ కిందకి వచ్చేటువంటివి కూడా కొన్ని వీటన్నిటిని కూడా సెన్సిబిలిటీ కానీ వీటిని కొన్నిసార్లు వీటితోనే మేనేజ్ చేయవచ్చును అని కూడా చెప్తున్నారు అనమాట. But the more certain way of applying the last two, as well as that of the so-called electromagnetic machine, lies still very much in the dark to make homeopathic use of them. So far, both electricity and galvanism have been used only for palliation. ఇక్కడ ఏం చెప్తున్నారు అప్లయింగ్ ద లాస్ట్ అంటే ఏంటి ఇక్కడ గాల్వనిజం కానీ ఎలక్ట్రిసిటీ కానీ వీటిని కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ మిషన్స్ ద్వారా ఉపయోగించేవారు.
లైస్ స్టిల్ వెరీ మచ్ డార్క్ టు మేక్ హోమియోపతిక్ యూజ్ ఆఫ్ దెమ్. అంటే ఇంకా వాటిని కూడా మనం వాడుకోవచ్చు, హోమియోపతిక్ యూజ్ ద్వారా వాడుకోవచ్చు, కానీ అప్పటికి చేయలేదు అని చెప్తున్నారు. సో ఫార్ బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ గాల్వనిజం హ్యావ్ బీన్ యూస్డ్ ఓన్లీ ఫర్ పాలియేషన్. అంటే అప్పటికి కూడా ఈ ఎలక్ట్రిసిటీ కానీ గాల్వనిజం కానీ ఈ రెండు పద్ధతులను కూడా పాలియేషన్ లో వాడేవారు. అంటే అత్యంత మరి అంటే డిసీజ్ అనేది తగ్గట్లేదు, లేదంటే ఎండ్ స్టేజ్ డిసీజ్ లో ఆ టైంలో మనం హోమియోపతిక్ క్యూర్ ఇవ్వలేనప్పుడు డెఫినెట్ గా వీటిని ఆప్ట్ చేసుకునే వాళ్ళని కూడా చెప్తున్నారు అనమాట. Have been used only for palliation to the great damage of the sick. The positive, pure action of both upon the healthy human body have until the present time been but little tested. అంటే ఇప్పటికీ కూడా వాడుతున్నారు, కాకపోతే వాటిపైన ఇంకా ప్రూవింగ్స్ ప్రాపర్ గా లేవు. యాజ్ వెల్ వాటి యొక్క యూసేజ్ మనం ఎప్పుడు కూడా పాలియేషన్ వరకే వాడాము, కానీ ఎక్కువ వరకు వాడలేదు, ఏదో మళ్ళీ సపరేషన్ సారీ క్యూర్ వరకు వాడలేదు అన్నట్టు చెప్తున్నాం అనమాట. 286 లో ఇది మనకి మాస్టర్ గారు చెప్పారు, హనుమాన్ గారు. అదే ఇక్కడ మనకి ఈకే గారు ఏం చెప్తున్నారంటే, అయస్కాంతములు, విద్యుత్ శక్తి మొదలగునవి కూడా ఔషధముల వలనే ప్రాణశక్తిపై ప్రభావం చూపును. సేమ్ ఎలా అయితే మనకి ఇప్పుడు రేడియేషన్ ఉంది, ఎక్స్రేస్ ఉన్నాయి. ఈ ఎక్స్రేస్ ని మనం మామూలుగా ఏం చేస్తాం, మనం ఎప్పుడో రేర్ గా వాడతాం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, కొన్నిసార్లు పేషెంట్స్ ఏం చేస్తారు, అది తెలుసు అన్నట్టుగా పదే పదే ఎక్స్రేస్ ని తీసుకుంటూ ఉంటారు, హీల్ అయిందా లేదా అని. లేదంటే ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, రేడియేషన్ లో ఉంటారు. వాటి వల్ల ఏం జరుగుతుంది, అసలు అంతవరకు ఎందుకు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ టవర్స్, సెల్ టవర్స్ కానీ లేదంటే ఈ రిసీవర్స్ కానీ వాటి ద్వారానే మనకి ఎన్నో విధాలుగా మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అవి మన లైఫ్ ఫోర్స్ పైన డెఫినెట్ గా యాక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా కొత్త రీసెంట్ థియరీస్ ఏంటి అంటే, పీసీఓడిస్ కి కారణం ఈ ఉన్నటువంటి సెల్ టవర్స్ కానీ సివియర్ గా యూజ్ చేస్తున్నటువంటి వైఫైస్ కానీ వీటన్నిటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెన్స్ట్రల్ సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు అనమాట రీసెంట్ స్టడీస్. అంటే ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి, ఈ బర్డ్స్ కి ఈ చిన్న చిన్న పావురాలు, పక్షులు ఇవన్నీ అంతరించుకోవడానికి కారణం ఏంటి, 5G నెట్వర్క్స్. మరి అంటే ఇవే ఇంత పని చేస్తున్నప్పుడు, ఇవే ఇంత ప్రాణశక్తికి హాని చేస్తున్నప్పుడు, మరి ఎక్స్రేస్ లాంటి, విద్యుత్ శక్తి లాంటి, ఎలక్ట్రిసిటీస్ కానీ ఇవి హాని చేయవా అంటే, హాని చేయవంటే వెన్ ఎవర్ వి యూజ్ ఇన్ హోమియోపతిక్ వే మనకి లాభం చేకూరుస్తుంది అని కూడా చెప్తున్నారు అనమాట. వలనే ప్రాణశక్తిపై ప్రభావం చూపును. ఔషధము లోపలికి సేవించుట, చర్మమునకు రుద్దుట ఎంత ఉపకరించునో ఇవి కూడా అంతగా ఉపకరించును. ఇవన్నీ ఎట్లా చేస్తాయో, అంటే ఏవైతే మనకి సేవించడం వల్ల అంటే రబ్బింగ్ కానీ ఆల్ఫాక్షన్ కానీ వీటి ద్వారా మనకి ఎంత ఉపయోగం ఉంటుందో. అంటే ఇక్కడ ఏంటి, మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం 285 లో, ఇవి కొన్ని కేసెస్ లో ఇవ్వలేనప్పుడు ఈ ఆల్ఫాక్షన్ ద్వారా కానీ స్కిన్ పైన రబ్బింగ్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా కొన్ని చేయవలసి వస్తుంది. వాటి ద్వారా ఏం జరుగుతుంది మనకి, వాటి ద్వారా మనం ఏం చూస్తాము, అప్పుడు కూడా రిజల్ట్స్ చూస్తాం. సేమ్ అది అది ఎలా పనిచేస్తుందో ఈ ఎలక్ట్రిసిటీ, గాల్వనిజం, మ్యాగ్నెటిజం కూడా అలాగే పనిచేస్తుందని చెప్తున్నారు అనమాట. ఇవి కూడా అంతగా ఉపకరించను. ఉద్రేకములకు, చేతన బాధలకు, అనుభవ వికారములకు వశము తప్పి జరుగుట కండరముల కదలికలు మున్నవినవి గల రోగములకు వీనితో నివారణ చేయున ఆవశ్యకత కూడా ఉండవచ్చును. ఎప్పుడు అంటే ఎప్పుడైనా సివియర్ మోడాలిటీస్ కానీ, అంటే ఉద్రేకములు అంటే మనకి ఎక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, కాకపోతే చూడడానికి మాత్రం ఏం ఫిజియాలజికల్ పాథలాజికల్ చేంజెస్ ఉండవు, కానీ పేషెంట్ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. అది ఏంటంటే ఇప్పుడు అలోపతి వైపు పోతే ఫిజియాలజికల్ గా ఏముండదు, ఎక్స్రేస్ రిపోర్ట్స్ లో కానీ ఏముండదు, ల్యాబ్ రిపోర్ట్స్ లో ఏముండదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనము దీన్ని ఏం చేస్తాం, మనం హోమియోపతిలో డెల్యూజన్స్ కింద తీసుకుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఏం ఉండదు, పేషెంట్ కి జస్ట్ సఫరింగ్ ఉంటుంది తప్ప నో ఎనీ పాథలాజికల్ చేంజ్ ఉంటుంది కాబట్టి మనం చూస్తుంటాం అన్నమాట. చేతన బాధలకు, అనుభవ వికారములకు అంటే ఇరిటబిలిటీస్ కానీ, నర్వస్నెస్ కానీ, లేదంటే ఇప్పుడు తెలియని భయాలు, ఇవన్నీ కూడా ఎట్లా తగ్గుతాయి అంటే, వశము తప్పి జరుగుట కండరముల కదలికలు అంటే తెలియకుండా ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయి, వీటి వల్ల వీటికి ఇంకా బాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు అనమాట. ఏవి, విద్యుత్ శక్తి, అయస్కాంతములు ఇవన్నీ కూడా రోగం వశము తప్పి జరుగునట్టు కండరముల కదలిక మున్నగునవి గల రోగములకు వీనితో నివారణము చేయు ఆవశ్యకత కూడా ఉండవచ్చును. కానీ ఈ విధానాలను విద్యుత్ అయస్కాంత యంత్రములను వాడు విధానములను సారూప్యముగా వినియోగించుట ఇంకనూ గమనికకు రాని స్థితి అందే ఉన్నది. ఇంకా వీటిని పూర్తిగా మనము వాడుకోలేదు. వీటిని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ని కానీ లేదంటే ఈ రేడియేషన్ థెరపీస్ కానీ ఇంకా మనం హోమియోపతిక్ యూజ్ లో ఇంకా వాడుకోలేదని చెప్తున్నారు అనమాట.
సారూప్యముగా వినియోగించుట ఇంకనూ గమనికకు రాని స్థితి ఎందే ఉన్నది. ఇంతవరకును విద్యుత్ శక్తి తాత్కాలిక ఉపశమనం మాత్రమే వాడబడుచున్నది. అంటే ఎలక్ట్రిసిటీ మాత్రం ఎలక్ట్రిసిటీ కొంతవరకు మనం వాడుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారు. దాని వలన తీరని నష్టములు కలుగుచున్నవి. వీని ప్రభావం ఎంతవరకు ఆరోగ్యవంతుని వంతుని దేహముపై పరిశీలన చేయబడుట మాటుపడి ఉన్నది. అంటే ఇంతవరకు కూడా వీటిపైన ఇంకా ప్రూవింగ్స్ కూడా రాలేదు అన్నట్టుగా కూడా చెప్తున్నారు అనమాట. దీనికి వివరణ కూడా ఇస్తున్నారు మాస్టర్ గారు. అలోపతి విధానమున తలనొప్పి, కీళ్ళ నొప్పులు, పక్షవాతము, గ్రంథులు, కణతులు, ఎముకలు, కురుపులు మున్నగు వానియందు విద్యుత్ శక్తి వాడబడుచున్నట్లే ఆ వాడబడుచున్నది. అట్లే అల్ట్రావైలెట్ కిరణములు, ఇన్ఫ్రారెడ్ కిరణములు, గామా కిరణములు, ఎక్స్‌రే, రేడియం, కోబాల్ట్ మున్నగు పద్ధతులు పద్ధతులు కూడా అలోపతిలో వాడబడుచున్నవి. వీని వలన బాగుపడి బ్రతికి బట్టకట్టు వాడు బట్ట కట్టిన వాడు వైద్య చరిత్రలో లేడని నొక్కి చెప్పుటకు అపరాధం కాదు. అంటే ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట. అంటే అల్ట్రావైలెట్ రేస్ కానీ, ఇన్ఫ్రారెడ్, గామా రేస్, ఎక్స్ రేస్ వీటి వలన బ్రతికి బయట బట్ట కట్టి బట్ట కట్టిన వాడు వైద్య చరిత్రలో లేడని నొక్కి చెప్పుట అపరాధం కాదు. అంటే వీటి ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ లో ఒక క్యాన్సర్ పేషెంట్స్ లో క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయడానికి మనం రేడియేషన్ వాడుతున్నాం. కానీ ఇక్కడ వీటికి ఏం తెలుసు, ఓన్లీ క్యాన్సర్ సెల్స్ ని చంపేది అది. దాని చుట్టుముట్టు హెల్దీ సెల్స్ ని కూడా చంపేస్తుంది. వైటల్ ఫోర్స్ మొత్తం డీరేంజ్ అవ్వడానికి కారణం ఏంది? ఇప్పుడు వీళ్ళకి రేడియేషన్ థెరపీస్ లో కానీ కీమోథెరపీలో కానీ హెయిర్ ఫాల్ ఉండడానికి కారణం ఏంది? అంటే వైటల్ శక్తి మొత్తం మొత్తం క్లీన్ గా డిజాల్వ్ అయిపోతుంది తెలియకుండానే. ఆ రేడియేషన్ థెరపీస్ కానీ, ఆ సివియర్ గా తీసుకుంటున్నటువంటి కెమికల్ ఫార్మ్స్ లో ఉన్నటువంటి మెడిసిన్స్ కానీ, వీటి వల్ల ఏం జరుగుతుంది? ప్రాణశక్తి వీక్ అయిపోతుంది. అక్కడ క్యాన్సర్ పోతుంది అనేది గమనించట్లేదు. గమనించకంటే కూడా వాటితో పాటు జనరల్ వైటల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది కదా. అందుకని హెయిర్ ఫాల్, వీక్నెస్, ఈ ఎమాన్సియేషన్ ఇవన్నీ కూడా క్యాన్సర్ లో చూడడానికి మనకు అవే కారణాలు. వాటి వల్ల ఇంకా శరీరం వీక్ అవుతుంది. కాకపోతే ఏంటి, రిపోర్ట్స్ లో చూస్తే క్యాన్సర్ లేదు, క్యాన్సర్ మొదటి కంటే ఇప్పుడు తగ్గింది. ఈ ఈ ఎక్స్రేస్ తీయడం వల్ల మనకి ఇవి తెలిసినాయి. ఇంకా కొంచెం తగ్గింది. అప్పటికంటే ఉన్నటువంటి ఈ అట్రోపీ కానీ హైపర్ట్రోపీ కానీ ఇంకా తగ్గినాయని చూస్తున్నామే కానీ వీటి వల్ల ఇంకా నష్టాలు చూడట్లేదు. అందుకని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ కూడా, బ్రతికి బట్ట కట్టిన వాడు వైద్య చరిత్రలో లేడని నొక్కి చెప్పుటలో అపరాధం కాదు. ఈ చికిత్సల పాల్పడిన వారు వికలాంగులు, నిరంతర ఆ, బాధాపీడితులు, అల్పాయుష్యులైన కృషించి నశించుతున్నారు. అంటే వీటి వల్ల ఏంటి, అప్పుడే చనిపోతారని కాదు. వికలాంగులు కావచ్చు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. అంటే కొన్నిసార్లు వాటి రేడియేషన్స్ వల్ల అట్లా కూడా ఇబ్బంది అవ్వచ్చు. నిరంతర బాధా పీడితులు అంటే ఎప్పుడు ఏదో డిసీజ్ ఉంటుంది, క్రానిక్ గా వాళ్ళు వీక్ అయిపోయి ఉన్నారు, వైటల్ ఫోర్స్ అనేది క్షీణించిపోయింది. తద్వారా ఏం జరుగుతుంది, దగ్గు కూడా మనకి పెద్దగా ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటిది అల్పాయుష్కులు అంటే ఏంది, ఇక్కడ కూడా వాళ్ళ జనరల్ గా వాళ్ళ ఏజ్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనేది. ఈ చికిత్సలు పొందిన వెనుక ఎట్టి ఔషధమునకు ఏ ప్రక్రియలకు పనిచేయని స్థితి వెంటనే ఏర్పడును. అంటే దీని తర్వాత ఏం జరుగుతుంది, ఏ ఔషధాలు కూడా పనిచేయవు. క్యాన్సర్ వాళ్ళకి ఇప్పుడు మనకి ఏదన్నా పాలియేషన్ చేద్దామని పోయినా కానీ, లేదంటే కొన్ని కేసెస్ లో నివారణ చేద్దాము, ఇంకా క్యూర్ చేద్దామంటే వాళ్ళకి అవి పనిచేయవు, చాలా కష్టమవుతుంది. అప్పుడు అందుకని చెప్తున్నారు, ఆ దుర్మ ఏర్పడును దుర్మరణమే శరణము. పిచ్చివారి తలకు విద్యుత్ ఘాతములు, ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చుట కూడా ఇట్టిదే. అంటే ఈ పిచ్చివారికి మెంటల్ గా చాలా మెంటల్ ఎబిలిటీ మొత్తం దాదాపు మెంటల్ గా వీక్ అయిపోయిన వాళ్ళకి షాక్స్ కానీ ఇవన్నీ ఇస్తారు కదా. వీటన్నిటికీ కూడా కారణం ఇదే. ఇట్టి శాస్త్రీయమైన అజ్ఞాన పద్ధతికి గురియగుట కన్నా రోగముతో చచ్చుట ఎక్కువ సుఖమరణము అని కలుగజేయును. అంటే దీనికంటే కూడా, అంటే ఈ ఎలక్ట్రిసిటీస్ వీటిని వాడటం కంటే కూడా, లేదంటే కీమోథెరపీ, రేడియోథెరపీ వాడే కంటే కూడా ఉన్నటువంటి ఆ జబ్బుతో చనిపోవడమే సుఖమరణము అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఇది కాక ప్రకృతి మహాశక్తులను సారూప్య విధానమును వినియోగించి నివారణోపాయములు కనిపెట్టుటకు ఈ దిగువ సూత్రములో శాస్త్రాచార్యులు చక్కని సూచనలు ఇచ్చుచున్నారు. ఆ సూచనలు స్వీకరించి అతని అతని అడుగుజాడల్లో నడిచిపోయిన ఎలెన్ మొదలగు మహానుభావులు దానిని ఎంతగానో వృద్ధి చేసిరి. వారి తపస్సు వలన
మాగ్నటాస్, ఎక్స్-రేస్, యురేనియం మొదలగు మహా ఔషధంలో నిరూపింపబడి ఆ, గుణ నిర్ణయాలతో మెటీరియల్ వాడవలసిన విధానంలోకి నేటికి సంసిద్ధములై ఉన్నవి. వానితో అంత దుష్కరములైన వ్యాధులు ఆశ్చర్యకరముగా నివారింపబడుట అనుభవమునకు తెలిసిన విషయము. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, మనకి ఈ రేస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్‌రేస్ కానీ, గామా రేస్ కానీ, అల్ట్రావైలెట్ రేస్ కానీ, వీటి ద్వారా మనం ఏం చేస్తున్నాం, చాలా క్షీణించిపోయింది శరీరము, వైటల్ ఫోర్స్ అనేది క్షీణించిపోయింది. తద్వారా ఏం జరుగుతది అంటే, మనకి హోమియోపతిక్ వే ఆఫ్ యూసేజ్ అనేది ఇంకా కనిపెట్టలేదు, మనం ఇంకా వాడుకోలేదని లాస్ట్ సెంటెన్స్ లో మనం చదువుకున్నాం. దాన్ని ఇంకా ఎలా వాడుకోవాలి అనేది చెప్తున్నారనమాట. నడి వారి అడుగుజాడల్లో నడిచిపోయిన ఎలెన్ ఎలెన్ గాని చాలా మంది మన హోమియోపతి మెటీరియల్ ఆ నిర్మించడానికి కృషి చేసిన చాలా పెద్దలు కూడా ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిక్స్, ఎక్స్‌రేస్, యురేనియం వీటితో మెడిసిన్స్ కూడా ఉన్నాయి. రేడియం బ్రోమైడ్ అని చెప్పేసి, ఎక్స్‌రేస్ అని, వీటి ద్వారా ఏం చేయొచ్చు మనము, క్యాన్సర్ కేసెస్ లో కూడా వాటి ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ ని వీటితో మనం క్యూర్ చేయొచ్చు. కొద్ది గొప్ప మనము వీటికి 100% కాకపోయినా పాలియేషన్ థెరపీస్ లో ఉన్నట్లుగా మనం వీటికి కూడా కొద్ది గొప్ప చేయొచ్చు అన్నట్టుగా నిరూపింపబడిన గుణ నిర్ణయముతో మెటీరియా మెడికాతో వాడవలసిన విధానంలోకి నేటికి సంసిద్ధములై ఉన్నవి. అంటే ఇప్పుడు కూడా వాడుకలో ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. వానితో అంత దుష్కరములైన వ్యాధులు ఆశ్చర్యకరముగా నివారింపబడుట అనుభవమునకు తెలిసిన విషయము. అంటే వీటిని ఎక్స్పీరియన్స్ తో చూస్తున్నటువంటిది ఏంటి అంటే, వాటితోని ఎన్నో డిసీజ్ అక్యూట్ గా కూడా క్యాన్సర్స్ లో, వాటి పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్స్ లో కీమో రేడియో థెరపీ తర్వాత కూడా వాడినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి అని మాస్టర్ గారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో మనకి ఇటువంటి కేసెస్ లో ఈ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, గాల్వానిజం, ఇవి కూడా మనకి హోమియోపతిక్ వే ఆఫ్ సైట్ లో మనకి వీటి కూడా ఉపయోగం ఉంది, వీటిని కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా మనకి మాస్టర్ గారు 286 లో తెలుగు ఇంగ్లీష్ అపార్థమ్స్ లో మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ, తర్వాత 287 లో కూడా మనకి మ్యాగ్నెట్ గురించి కానీ, ఇంకా వీటి పవర్ఫుల్ ఏమంటారు, పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ కానీ, అంటే నార్త్ పోల్, సౌత్ పోల్, వీటి గురించి కూడా, వీటితో కూడా మెడిసిన్స్ తయారై ఉన్నాయి. వాటిని కూడా ఇంకా మనం అనుభవంలోకి తీసుకోవాలి. అంటే ఇంకా వాటిని వాడుకలోకి తీసుకుంటూ వస్తే ఏం జరుగుతుంది, మనం వాడుతూ ఉంటాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం గెయిన్ చేసుకుంటూ, లేదంటే చాలా ప్రూవింగ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా గమనిస్తూ మనం వాడుకోవచ్చు అన్నట్టుగా 287 లో కూడా చెప్తున్నారు. దాని గురించి చదువుకుందాము ఫర్దర్ గా. ఇప్పుడు మనకి డాక్టర్ శ్రీకాంత్ నూకల గారు మనకి క్లియర్ వారి ఎసెన్స్ ని మనం ఈరోజు తీసుకోవడం మనం అదృష్టంగా భావిస్తూ, ఓవర్ టు యూ సార్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ముందుగా థ్యాంక్ యూ అన్వేష్. సో డే స్టార్టింగ్ హనీమన్ గారి హృదయం అందులోంచి మాస్టర్ గారి దర్శనం ఏ విధంగా జరిగింది అనేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికాబద్ధమైనటువంటి విషయంతో జరిగింది నాకు. చాలా సంతోషంగా ఉంది దానికి. సో థ్యాంక్ యూ. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్, క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ పీడియాట్రిక్. సో పీడియాట్రిక్స్ విభాగంలో, చిన్నపిల్లల విభాగంలో మనకి కేసెస్ రెండు రకాలుగా ఉంటాయి. ఏంటంటే తగ్గితే చాలా బాగుంటుంది, తగ్గకపోయింది అనుకుందాం, ఎప్పుడైనా అట్లా కూడా జరుగుతాయి కదా. తగ్గకపోతే అంత యాంగ్జైటీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా టుడేస్ వరల్డ్ లో పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ ఫోర్స్ఫుల్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్. అందరం ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే సమ్ ఎక్స్ పర్సన్ ఏం కావాలో వాళ్ళ తండ్రి డిసైడ్ చేస్తాడు. నువ్వు ఇంజనీర్ అవ్వాలి, లేదా నువ్వు డైరెక్టర్ అవ్వాలి, ఇట్లా. సో అంటే వాళ్ళ మంచి గురించే, వాళ్ళ లైఫ్ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే అది చేస్తూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎట్ వాట్ కాస్ట్?
అది కూడా మనం కొంచెం ఆలోచించాలి. సో ఫార్చునేట్లీ గత 2-3 ఇయర్స్ నుంచి కూడా నేను ఎంఎస్సి సైకాలజీ చదువుతున్నాను. సో మా ప్రొఫెసర్ గారు రిగార్డింగ్ దిస్ టాపిక్ హీ హాజ్ ఎ వాల్యూమినస్ రికార్డ్స్. ఆయన దగ్గర ఈ తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల తాలూకు ఇంట్రెస్ట్ ని ఏ రకంగా కిల్ చేస్తున్నారు. ఎందుకంటే మా సైకాలజీలో ఎలా ఉంటుందంటే కొన్ని చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తే అరౌండ్ 6th 7th 8th 9th 10th లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా డిగ్రీలో అదే ఇంటర్మీడియట్ లో కూడా ఈ 6 years 7 years సో స్టూడెంట్ తాలూకు ఇంట్యూషన్ ఏ రకంగా ఉంది బేసికల్ గా పుట్టుకతో అతను ఏదైతే అతను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాడు అనేది మనం సైకలాజికల్ గా డిటర్మిన్ చేయొచ్చు. సో దానికి ఆయన హీ కండక్టెడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఎవరితో అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఈ ఫీల్డ్ తీసుకోండి అని చెప్పారు ఆ స్టూడెంట్స్ అందరూ బ్రహ్మాండంగా షైన్ అయ్యారు. సో వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఫార్చునేట్లీ ఏంటంటే ఒక ఫీల్డ్ కి నేను సెలెక్ట్ అవ్వడం, ఆ ఫీల్డ్ లో కూడా మళ్ళీ మాస్టర్ గారి వర్కే నా ద్వారా జరుగుతూ ఉండడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, అంటే ఇవాళ ఈ పెడియాట్రిక్స్ అనగానే నాకు గుర్తొచ్చి మీతో పంచుకున్నా. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ ఏంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ రెమెడీస్ మనకి లాస్ట్ టైం మనం ఇన్ఫాన్సీలో ఒకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ మనం ఒకసారి ఈ పెడియాట్రిక్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఒక క్లాస్ లో. మీకు గుర్తుండే ఉంటది కదా, ఎపికాక్ అది చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఎస్ సార్ ఎపికాక్ తో స్టార్ట్ చేసాం. కరెక్ట్, ఎపికాక్ తో స్టార్ట్ చేసాం, రైట్. సో అప్పుడు మనం డిఫరెంట్ ఏజెస్ లో అంటే ఇన్ఫాన్సీలో 1 నుంచి 3 సంవత్సరాల వయసు, 3 నుంచి 6 సంవత్సరాలు లేదా 10 years 6 to 10 years ఇలా చెప్పుకున్నాం. సో టుడే మనం రెమెడీస్ పరంగా చెప్పుకున్నాం. అంటే ఏ రెమెడీస్ ఒక ఎగ్జాంపుల్ అట్లా. సో ఫస్ట్ మనం బెలడోనా అనేటువంటి మందు చెప్పుకుందాం. సో మన అందరికీ ఉన్న కామన్ ఐడియా ఏంటంటే బెలడోనా అనేది ఎక్యూట్ డ్రగ్, జ్వరంలో పడుతుంది, ఇంకా తర్వాత దాని గురించి మనం ఏం పట్టించుకోక్కర్లేదు అనేటువంటిది మనకి యూజువల్ గా మనకి తెలిసిన విషయం, ఎక్కువ అనుకుంటున్న విషయం. ఐ థింక్ మీరు కూడా అలాగే అనుకుంటున్నారు అనుకోండి. నేనైతే అలాగే అనుకునేవాడిని ఒకప్పుడు, బెలడోనా అంటే జ్వరంలో వేయటం అని. మీరు ఎలా అనుకుంటున్నారు? అక్యూట్ అని అనుకుంటున్నాం సార్. జ్వరంలో బైట్స్ లో వేస్తాం సార్. వెరీ గుడ్ సార్. ఇంకా అంటే బెలడోనా రెమెడీ క్రానిక్ గా ఇండికేట్ అవుతుంది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? జస్ట్ కొంతమందికి తెలుసా, లేకపోతే అందరూ ఎక్యూట్ గానే వేస్తూ ఉంటారా? అందరూ ఎక్యూట్ గానే వేస్తాం సార్. ఓన్లీ ఎక్యూట్ సార్. చాలా సంవత్సరాల పాటు నేను కూడా ఇదే ఐడియాలో ఉండేవాడిని. అంటే బెలడోన్ అంటే జ్వరం, ఇందాక ఆయన ఎవరో చెప్పినట్టు ఎవరైనా కరిచినప్పుడు ఈ బైట్స్ లో అది ఇచ్చేవాడిని. నా ప్రయాణం కూడా అలాగే సాగింది. ఆ ప్రయాణాన్ని మలుపు తిప్పిన సంఘటన నేను కొంచెం ఈ వేరియస్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో హోమియోపతిక్ ఫీల్డ్ అలాంగ్ విత్ మాస్టర్ గారు, మనకి 99% అంతా మాస్టర్ గారు ఇచ్చేశారు. సో ఆ 1% కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. కొన్ని కేసుల్లో మనం ఎక్కడైతే పేషెంట్లు తగ్గక మన దగ్గర మానేస్తున్నారు, అంటే క్వాంటిటీ కాదండి. నాకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి రోజుకి 50 మంది 100 మంది కూడా వస్తుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ. నాకు పలానా 2000 సంవత్సరం నుంచి ఒక పేషెంట్ నా దగ్గరే వాడుతున్నాడు అన్నాడు ఒక ఆయన నాతో. అసలు అది డిటర్మిన్ చెయ్యదు ఇలాంటి వాటిల్లో. ఇట్ ఈస్ యూజువల్లీ ద క్వాలిటీ. అంటే మన దగ్గర పేషెంట్ మానేసాడు అనుకోండి, దెన్ వీఆర్ సక్సెస్ఫుల్ ప్రిస్క్రైబర్స్ నాకు తెలిసినంత వరకు. అంతేగాని పేషెంట్ ని మనం ఎమోషనల్ గా వాళ్ళని ఇది చేస్తూ
వాళ్ళని గ్రూమ్ చేస్తూ మన దగ్గరే అట్టే పెట్టుకుని మనం ఏదో పెద్ద ప్రిస్క్రైబర్స్ లాగా ఉంటూ మనం చేసుకుంటున్నాం అనుకోండి, మన అప్రోచ్ అలా ఉందనుకోండి, అల్టిమేట్ గా మనకు అది హ్యాపీనెస్ ఇవ్వదు. ఇది నాకు తెలిసినంత వరకు అండి నేను చెప్పింది, అది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. సో క్వాలిటీ ఎప్పుడైతే డిటర్మిన్ చేస్తుందో, మనం క్వాలిటేటివ్ ప్రిస్క్రిప్షన్ మనకు కావాలని చెప్పి నేను కొంచెం ఇంకా మిగతా ఫీల్డ్స్ ని కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు రాజన్ శంకరన్ గారి సెన్సేషన్ మెథడ్ కూడా, సింగిల్ డోసు, సింగిల్ మెడిసిన్, ఈవెన్ టిష్యూ సాల్ట్స్ కూడా ఎవరు, చాలా బాగా అనిపించింది. సో అందులో నేను కొంచెం మనసు పెట్టి చదివిన తర్వాత పుస్తకాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, సెన్సేషన్ అండ్ ఫంక్షన్ అనేటువంటి 2 పార్ట్స్ మెడిసిన్ కు ఉంటాయి. అలాగే ఒక ఔషధాన్ని అర్థం చేసుకోవడంలో అది కోప్డ్ అప్ స్టేట్ లో ఉందా, ఫెయిల్యూర్ స్టేట్ లో ఉందా, మనం ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇవి 2 సమగ్రంగా సమన్వయించుకుంటే మాత్రమే ఆ ఔషధం యొక్క హృదయం తెలుస్తుంది అంటాడు ఆయన. అంటే ఎలా అంటే, అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఎంఎట్. దీనికి ఆర్ఎంఎట్ లో మెటీరియా మెడికల్ మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు మనకు వచ్చేది ఏంటంటే, సూయిసైడల్ టెండెన్సీ, వాడు హీ విల్ కమిట్ సూసైడ్. కానీ ఎంతమంది మనకు వచ్చి అది చెప్తారు? లేదా వాడి మొహం మీద మనం ఏమైనా రాసి ఉంటుందా, నేను సూసైడ్ చేసుకోబోతున్నానని? తెలియదు కదా, చాలా కష్టం అది. ఒకవేళ చెప్పాలన్నా ఎంతవరకు చెప్తాడు మనతో? సో మనకి క్లినికల్ గా అటువంటి కేసెస్ చాలా తక్కువ వస్తాయి, ఒకవేళ ఉన్నా కూడా అది బయటికి చెప్పరు. సో ఇది ఫెయిల్యూర్ పార్ట్ లో మాత్రమే మనం చూస్తాం ఆర్ఎంఎట్. కానీ మరి కోప్డ్ అప్ స్టేట్ లో లేదా సక్సెస్ఫుల్ స్టేజ్ లో ఒక ఆర్ఎంఎట్ పేషెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అంటే, ఆయన ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ గా ఉంటాడు. ఎందుకంటే ఆర్ఎంఎట్ పేషెంట్స్ చాలా డీప్ సిఫిలిటిక్ పేషెంట్స్, పెద్ద పెద్ద బాధ్యతలు నెత్తిన వేసుకుంటారు, నలుగురిని సమన్వయించుకుంటూ ముందుకు వెళ్తారు, పెద్ద విషయాలు మాట్లాడతారు, బిగ్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, సమాజం పట్ల బాధ్యతలు లేదా ఫ్యామిలీ పట్ల బాధ్యతలు చాలా డీప్ గా తీసుకుంటారు. దాన్ని ఎలా అయినా సరే ఆర్గనైజ్ చేయటం, 4-5 పనులు ఒకేసారి చేయటం, టాస్క్ మేనేజర్స్. అంత హ్యూజ్ బర్డెన్ రెస్పాన్సిబిలిటీ మోస్తూ నేను నా తాలూకు కాన్ఫిడెన్స్, నా తాలూకు బాధ్యతని నెరవేర్చే కాన్ఫిడెన్స్ నాలో తగ్గుతోంది అనేటువంటిది ఒక 10-15 సంవత్సరాల ముందు ప్రారంభమవుతుంది ఆర్ఎంమెటాలికం. సో అది స్లోగా 15 ఏళ్ళు ఏ రకమైన హోమియోపతి రెమెడీ వేయకపోతే ఫైనల్ గా అక్కడ ల్యాండ్ అవుతాడు వాడు. అప్పుడు ఆర్ఎంఎట్ 10 50 వాడు చెప్పగలిగితే లేదా మనం పట్టుకోగలిగితే వేసి వాడిని కాపాడుకోవచ్చు అప్పుడు కూడా. కానీ అంతకు ముందు 15 ఏళ్ళు మనం ఏ రకమైనటువంటి మేల్కొని నిద్రపోయామా. సో ఆర్ఎంమెటాలికంలో అందుకని ఇలా ప్రతి మందుకి 2 స్టేట్స్ ఉంటాయి, కోప్డ్ అప్ స్టేట్, ఫెయిల్యూర్ స్టేట్. ఈ రెండిటిని సమగ్రంగా సమన్వయించుకుంటే ఆ ఔషధం తాలూకు హృదయం తెలుస్తుంది అనేటువంటిది నాకు ఒక రకంగా అది ఒక సన్ రైజ్ లాంటిది. అంటే అప్పటిదాకా నేను ఆ యాంగిల్లో అసలు మనం ఎప్పుడు ఆలోచించలేదు. సో అలా ఆలోచించడంతో నాకు మెడిసిన్స్ పట్ల ఉన్నటువంటి ఈ డెల్యూజన్ కూడా పోయింది. అంటే మెడిసిన్ ఇంతే పనిచేస్తుంది, ఇది అక్యూట్ డ్రగ్, అది క్రానిక్ డ్రగ్. అఫ్ కోర్స్ డెఫినెట్ గా ఉన్నాయి, మనకి హ్యానిమన్ ఇచ్చారు, కెంట్ కూడా ఇచ్చారు. కానీ మందుల్ని తాలూకు హృదయాన్ని అర్థం చేసుకుని మనం ఇచ్చేటప్పుడు వాటి తాలూకు రేంజ్ పెరుగుతుంది. అలాగే మన చేతుల్లోంచి ఆ దివ్య శక్తులు పేషెంట్స్ మీద పనిచేసినప్పుడు కూడా వాటి తాలూకు ఇంపాక్ట్ కూడా పెరుగుతుంది. మన చేతుల ద్వారా పనిచేస్తుంది అంతేనండి, మన వల్ల పనిచేయట్లేదు. సో రెమెడీకి ఎక్యూట్ స్టేజ్ ఉంటుంది, క్రానిక్ స్టేజ్ ఉంటుంది. కానీ హృదయాన్ని అర్థం చేసుకున్నట్టయితే ఈ తాలూకు బౌండరీస్ చెరిగిపోయి మనకి ఆ రెమెడీ తాలూకు హృదయం అర్థం. అలాగా ఈ బెలడోనా అనేటువంటి రెమెడీని యూజువల్ గా జ్వరాల్లో వాటిల్లో వేసేటప్పుడు
వేయడం మాత్రమే తెలుసు. సో ఒకానొక సందర్భంలో ఒక బేబీని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఒక 4-5-6 ఇయర్స్ 5 ఇయర్స్ అనుకుంటా ఐ థింక్. సో ఇతనికి తరచుగా జ్వరాలు రావటం, జలుబు చేయటం, హై ఫీవర్ వస్తే 103, 104 ఇలా వస్తే అతనికి మందులు వాడడం, యాంటీబయాటిక్స్ వాడడం. దాంతో అతను చాలా బరువు పెరిగిపోయి బాగా లావ్ అయిపోయి బొద్దుగా అయిపోయాడు మనిషి. ఓవర్ వెయిట్ గా ఉన్నాడు. సో వాళ్ళ మదర్ ఎవరో చెప్పారని చెప్పి మన దగ్గరికి తీసుకొచ్చారు ఈ పేషెంట్. అయితే వాళ్ళు రాజమండ్రిలో కొంచెం లిటిల్ బిట్ ఫేమస్ పర్సనాలిటీస్. సో వాళ్ళు ఏంటంటే రాజమండ్రిలో పెడియాట్రిషియన్ కి చూపించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే విజయవాడ వెళ్ళి అక్కడ పెడియాట్రిషియన్ చూపించుకుంటున్నారు. సో ఈయన టొమాటో ఫీవర్ అని డయాగ్నోస్ చేశాడు దాన్ని. తర్వాత వెజిటబుల్స్ పేరుతో కూడా ఫీవర్స్ వస్తాయేమో, వంకాయ ఫీవర్, పొటాటో ఫీవర్ అని మనకు తెలియదు. సో టొమాటో ఫీవర్ అండి మీ అబ్బాయికి వచ్చిందని చెప్పాడు. ఇలా ఎప్పుడు వచ్చినా కూడా అలా అవుతుంది అది ఇది అని ఏవో చెప్పాడు. చెప్తే వీళ్ళు హడిగిపోయారు. దాంతో టొమాటో ఫీవర్ అంటే కొత్తగా వచ్చిన వైరస్, చాలా ప్రమాదం అది ఇది అని చెప్పి పాపం పేరెంట్స్ చాలా హడిలిపోయారు. సో మన వాడికి మాస్కులు కట్టేయటం, వాడేమో ఆ మాస్క్ పీకేసుకోవటం, ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే వాడిని తీసుకొచ్చారు. చూస్తే వాడు ఒక్క క్షణం కూడా క్లినిక్ లో కుదురుగా లేడు. అత్తియ్యా ఇత్తియ్యా అలా చెయ్యా ఇది చెయ్యా అంటే చాలు వాడు ఇలా అంటాడు, అయిపోతాడు. అన్నాం అనుకో అంటాడు. మళ్ళీ ఒక 2 seconds తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ మామూలుగా ఆడేసుకుంటాడు. వాడు ఈ కేసు అంతా స్టడీ చేశాను. స్టడీ చేస్తే మనకి కావాల్సిన రెమెడీ ఏంటి అని ఆలోచించాను. రెస్ట్లెస్నెస్ ఉంది, బొద్దుగా ఉన్నాడు, ఫీవర్ ఎప్పుడు వచ్చినా కూడా హై ఫీవర్స్, మినిమం 103 తక్కువ రాదు మన వాడికి. నిద్రలో విపరీతమైనటువంటి రెస్ట్లెస్నెస్, కుదురుగా పడుకోడు, కదులుతూ ఉంటాడు. సో ఈ సిమ్టమ్స్ అన్ని తీసుకున్నాను. అలాగే ఏ ఎమోషన్స్ అయినా వాడి బొగ్గలు ఎరిపెక్కిపోతాయి, రెడ్గా అయిపోతాడు మనిషి. బొగ్గలే కాదు, మనిషి కూడా ఎర్రగా అయిపోతాడు, యాపిల్ లాగా. ఇవన్నీ చూస్తే నాకు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఫీవర్ లేదు అసలు. అతను మామూలుగా ఫీవర్స్ వస్తూ ఉంటాయి, అక్యూట్ కండిషన్ లో లేడు. బట్ టిపికల్ గా అక్యూట్ గా ఉన్న, క్రానిక్ గా ఉన్న, అలా ఇతనే హార్మ్ఫుల్ చైల్డ్ కాదు, డిస్ట్రక్టివ్ చైల్డ్ కాదు. మళ్ళీ అది ఇతను ఎంత అల్లరి చేసినా కూడా, ఎంత యాక్టివ్ గా ఉన్నా అల్లరి చేయనా, వస్తువులు విరగొట్టేయా, మనుషుల్ని కొట్టేయా అలా చేయడు. సో ఏదైనా వాడు మరీ ఓవర్ గా ఉన్నాడు అనుకో, ఐఫోన్ ఇవ్వను అని, ఐప్యాడ్ ఇవ్వను అంటే వాడు ఇలా కామ్ అయిపోతాడు. ఇంకంతే కాసేపు కూర్చుని పోతాడు, ఒక 5 నిమిషాలు ఎంతో. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ లేచి మళ్ళీ మామూలు మొదలు పెట్టేస్తాడు. సో ఈ సిమ్టమ్స్ అన్ని తీసుకుని నేను అతనికి బెలడోనా 200 ఇచ్చాను ఫస్ట్. సో 200 ఇస్తే ప్రతి నెల ఏదో గడియారం కొట్టినట్టు జ్వరం వచ్చే మనిషికి ఒక 4-5 నెలల పాటు జ్వరం రాలేదు. వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోయారు, ఏంటంటే బెలడోనా 200, అదే ఆవిడికి తెలియదు అనుకోండి. ఇటు 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, మా వాడు బాగానే ఉన్నాడు. ప్రతి నెల వచ్చారు, మందులు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఓకే, మనం ఇమ్యూనిటీకి పెరగడానికి ఇస్తున్నాం అని చెప్తున్నాం, వచ్చినారు. 5 months తర్వాత ఒక నైట్ ఫోన్ చేసింది ఆవిడ. సార్ బాబుకి జ్వరంగా ఉందండి. ఎంత ఉందండి అన్నాను. 100 ఉందండి. ఏమంటే 100 ఉండటం అనేటువంటిది మీ బాబుకి తక్కువే కదా అన్నాను. 100 అంటే కూడా ఎక్కువే కదండి, జ్వరం వచ్చేసినట్టే, పారాసిటమాల్ వేసేయమంటారా? ఏం వద్దండి అని, రిజర్వ్ మీ దగ్గర ఇచ్చాం కదా, ఎమర్జెన్సీ అని ఇచ్చాం కదా, అదొక 5 మాత్రలు వేయండి అని చెప్పి. సరే బెలడోనా వేశారు. వేస్తే తగ్గిపోయింది, జ్వరం తగ్గి మళ్ళీ 15 రోజులకు వచ్చేసింది. నెక్స్ట్ 15 days లో ఏంటంటే అవి ఇవి పెట్టారు, ఏదో కడుపు నొప్పి వచ్చింది. సరే చూసి మళ్ళీ యాంటీమ్ క్రూడ్ 200 ఇస్తే అప్పుడు కూడా జ్వరం తగ్గి. ఇలా ఇంకొక నెల గడిచేసరికి ఒక రోజు చాలా ఎక్కువ టెంపరేచర్ వచ్చేసింది, 103, 104 మధ్యలో వచ్చింది. చాలా నెలల తర్వాత, 6-7 నెలల తర్వాత.
సరే అయితే అని క్లినిక్కి రమ్మని బెలడోనా 1M ఇచ్చాం. 1M ఇచ్చిన తర్వాత ఫీవర్ మొత్తం తగ్గిపోయింది. ఆ తర్వాత అతను చాలా యాక్టివ్ అయిపోయాడు. ఇంకా ఆకలి కూడా ఇంప్రూవ్ అయింది. అంతకుముందు ఆకలి ఉండేది కాదు, అది కూడా ఇంప్రూవ్ అయింది. అన్ని తినడం మొదలు పెట్టాడు. వెయిట్ కూడా తగ్గాడు. రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ చేయించారు వాళ్ళ మదర్. సో ఆల్మోస్ట్ ఒక 7-8 months ఫాలో అప్ చేశాను. తర్వాత ఇంకా ఆ తర్వాత అతనికి ఏం ఫీవర్స్ రావట్లేదు, టొమాటో వెళ్ళిపోయింది. సో హీ వాజ్ క్వైట్ నార్మల్. సో ఆల్మోస్ట్ ఒక 1 year ట్రీట్మెంట్ తర్వాత ఇంకా దే వాంట్ టు స్టాప్ ద ట్రీట్మెంట్. ఏదైనా ఉంటే వస్తామండి, అంత బాగానే ఉంది కదా, అతనికి ఏం రావట్లేదు జ్వరాలు కూడా. ఓకేనండి, మీరు ఇట్స్ యువర్ విష్, మనం ఏదైనా ఉంటే తీసుకురండి తప్పకుండా అని చెప్పాను. సో ఆ రకంగా బెలడోనా ఒక డ్రగ్ తోటి ఒక క్రానిక్ కేస్ మనకి కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. సో ఈ రకంగా మనం కేసెస్ స్టడీ చేసుకుంటే మనం అఫ్ కోర్స్ మధ్యలో ఏదైనా ఎక్యూట్స్ వస్తే మనం వేయి, ఈ బాబుకి కూడా మనం యాంటిమ్క్రూడ్ అది వేసాం, అది పడుతూనే ఉంటాయి వన్స్ ఇన్ ఎ వైల్. మరొకటి ఏంటంటే ఎప్పుడు ఎక్యూట్ ని క్రానిక్ తో మీరు లింకప్ చేయొద్దు. అదొక పెద్ద ప్రాబ్లం హోమియోపతితో. నేను ఈ మధ్య మరీ ఎక్కువ చూస్తున్నాను, హోమియోపతి డాక్టర్స్ కూడా ఈ క్లారిటీ ఉండట్లేదు. ఎక్యూట్ క్రానిక్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే అది హ్యానిమన్నే చెప్పారు, మాస్టర్ గారు కూడా ఇచ్చారు మనకి నోట్సెస్ లో. ఎక్యూట్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, క్రానిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మాస్టర్ గారు మనకి సీనియర్ ఫిలాసఫీలో చెప్తారు, లైకోపోడియం 6 అనే మందు వారాలు పనిచేసిన రోజులు ఉన్నాయి క్రానిక్ లో, అదే లైకోపోడియం 30 గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. అయిపోతుంది పవర్, అప్పుడు మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్యూట్ క్రానిక్ మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవి రెండు కూడా పూర్తిగా 2 different ఎంటిటీస్. ఎక్యూట్ స్టేట్ వేరేగా ఉంటుంది, క్రానిక్ స్టేట్ వేరేగా. ఓకే, సో ఎక్యూట్ లో మనకి రకరకాల మందులు, రకరకాల పొటెన్సీస్, రకరకాల పద్ధతులు, రకరకాల రిపిటేషన్లు పడచ్చు. వన్స్ ఆ ఎక్యూట్ మనకి కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనం క్రానిక్ వెళ్ళాలి. సో నేను ఇది మా గురువు గారు బుజ్జి గారిని కూడా ఒకసారి అడిగాను. ఒకసారి ఒక కేసులో ఆయన నక్స్వామిక 10M వేశారు. వేసిన తర్వాత వారం రోజులకి వాడికి జ్వరం వచ్చేసింది. ఏదో బయట ఏదో తినేసాడు సంథింగ్, వస్తే వాడు మళ్ళీ వచ్చాడు. చూసి మాస్టర్ గారు చైనా 200 ఇచ్చారు. ఎప్పుడు నేను చదువుకునే రోజులు, వే బ్యాక్, నేను చెప్పేది ఇప్పుడు 30 ఏళ్ల క్రితం సుమారుగా. మాస్టర్ గారు చూశారు, చూసి చైనా 200 ఇచ్చారు. చూస్తే నేనేమో నక్స్వామిక 10M వేశారు, వారం కూడా వెయిట్ చేయట్లేదు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో గుసగుసలాడాను. ఏమండి 1 week అయింది కదా, 10M వేసి పర్లేదా అని. బట్ జ్వరం వచ్చింది కదా అన్నారు. అంటే మరి అంటే అది క్రానిక్, ఇది ఎక్యూట్. అంటే మరి ఏంటంటే నక్స్వామిక రిపీట్ చేయాలా మళ్ళీ మనం వచ్చినప్పుడు ఈ అంటే అలా కాదు, ఈ ఎక్యూట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనం ఒకసారి సిమ్టమ్స్ స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకుని ఒకవేళ ఆ సిమ్టమ్స్ అలాగే పర్టైన్ అవుతూ ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా నక్స్వామిక మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సిమ్టమ్స్ లో అనుకున్న రిలీఫ్ వచ్చింది, అలాంటప్పుడు మాత్రం మనం నక్స్వామిక ఇంకా రిపీట్ చేయవలసిన పని ఉండదు. ఇది మనకి బుజ్ మాస్టర్ ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లోనే చెప్పారు. సో మనం ఏంటంటే ఇలాంటి ఎక్యూట్స్ క్రానిక్ లో ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు వన్స్ ఆ ఎక్యూట్ ట్రీట్మెంట్ మనం చేయాలి. చేసిన తర్వాత మనం వేసిన క్రానిక్ రెమెడీ తాలూకు యాక్షన్ అసలు ఎంతవరకు ఉంది, అది ఏమైనా అబ్స్టకిల్ అయ్యిందా, అది ఏమైనా ఈ ఎక్యూట్ వల్ల డీవియేట్ అయ్యిందా అని అనిపిస్తే రిపీట్ చేయొచ్చు. లేదా అది పనిచేస్తోంది అనిపించినప్పుడు ఒక కేసులో డిజిటాలిస్ చేశాను నేను. వేస్తే ఆ కేసు అనుకోకుండా ఇంకో డాక్టర్ గారు చూడడం జరిగింది. నెక్స్ట్ డే ఆయనకి ఏదో మోషన్స్, ఇవాళ రాత్రి డిజిటలీ చేస్తే నెక్స్ట్ డే మోషన్స్ ఏవో అయితే ఆ డాక్టర్ గారు ఏం చేశారు, ఎలో 30 200 3 డోసులు ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఈ ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆయన కొంత హోమియోపతి పరిచయం ఉంది, ఆయన మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. ఏమంటే ఇలాగ మరి మనం మెయిన్ మెడిసిన్ ఏదో ఇచ్చారు మీరు, తర్వాత ఏమో ఇంకొక ఆయన ఇలా ఎల్లోస్ వేసుకోమన్నారు, పర్లేదంటారా, వేసుకోవచ్చు అంటారా? వేసుకోకూడదండి, మీరు డిజిటాలిస్ వేసుకున్న తర్వాత వెయిట్ చేయాల్సిందే. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఆ
మోషన్స్ మరీ సివియర్ అయ్యి అంటే 1-2 మోషన్స్ కి ఎలోస్లు ఏం వేయొద్దు, లెట్ అస్ వెయిట్ ఫర్ దట్ అని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ పేషెంట్ ఇక నాతో ట్రావెల్ అవడం అనేది జరిగింది. ఎందుకంటే కొంత హోమియోపతి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆగాడు. అదే అవగాహన లేని వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు, వేసేసుకుంటారు. వేసుకోవడం వల్ల డిజిటాలిస్ తాలూకు ఇది యాక్షన్ డీవియేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు 100 మంది పేషెంట్లు ఉన్నారంటే ఉపయోగం ఏముంది, మనకి డిజిటాలిస్ వేసిన తర్వాత ఎలోస్ 30 వేయకూడదని తెలియాలి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా చేయటం వల్ల తాత్కాలికంగా కొంత విజయం లభించవచ్చు మనం, బట్ ఫైనల్ అవుట్పుట్ దగ్గరకు వచ్చేసరికి మనం ఫాల్టర్ అయిపోతాం. అందుకని ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా మనం ఎప్పుడూ వెళ్ళకూడదు, ఏదైనా అనుకోని ఇది వస్తే తప్ప. సో కమింగ్ బ్యాక్ టు అవర్ బెలడోనా. సో ఈ రకంగా మనకి సార్ బెలడోనా ఒక్కసారి పాయింట్ రిపీట్ చేయరా సార్? చెప్పండి. డిజిటాలిస్ ఇది ఎలోస్ ఒక్కసారి పాయింట్ రిపీట్ చేయరా? ఏం లేదండి, డిజిటాలిస్ 30 మనం ఇచ్చాం. ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఆయన ఒక హార్ట్ పేషెంట్, సమ్ ఎయిల్మెంట్స్, పెద్ద కేసు అదంతా. సో హార్ట్ ఇష్యూస్ నడుస్తుంటే మనం డిజిటాలిస్ 30 ఇచ్చాం. ఇస్తే నెక్స్ట్ డే ఆయనకి ఏవో కొంచెం లైట్ గా జిగురుతో మోషన్స్ అయ్యాయి, 1-2 వస్తే వేరే డాక్టర్ గారు, అది మరి ఆయన ఫోన్ లో మాట్లాడారో వచ్చారో నాకు తెలియదు, ఆయన ఎలోస్ 30 ఇవ్వడం జరిగింది ఆ పేషెంట్. ఏది డిజిటాలిస్ 30 ఇచ్చారు, నిన్న రాత్రి వేసుకున్నారని తెలిసినప్పటికీ కూడా అలా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ పేషెంట్ కొంత హోమియోపతి నాలెడ్జ్ ఉండడం వల్ల ఆయన ఆగాడు, వేసుకోలేదు. ఏమండి ఇలా వేసుకోమన్నారు వేరే ఆయన, వేసుకోవచ్చా మీరు, నిన్న ఏదో మందు ఇచ్చారు కదా అని. అంటే నేనేం చెప్పానంటే వేసుకోవద్దు అని చెప్పాను. ఎందుకంటే అది అన్లెస్ పెద్ద ఎక్యూట్ గా బాగా మోషన్స్ అయ్యి ఇంక మరీ 5-6 మోషన్స్ 7-8 మోషన్స్ అయిపోతే తప్ప, నిన్న రాత్రే కదా మనం ఇచ్చాం. సో లెట్ అస్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్, ఫర్ 8 to 12 hours. ఇంకా రిపీట్ అయ్యి అనుకోండి మోషన్స్ వేయచ్చు. ఇవాళ కాస్త మజ్జిగానం తిని కాస్త ఎలక్ట్రాల్ వాటర్ తాగండి, సో దట్ డిజిటాలిస్ యాక్షన్ కెనాట్ బి డిస్టర్బ్ అని చెప్పడం జరిగింది. సో అతను విన్నాడు, ఆ తర్వాత అతను నాతో ట్రావెల్ అవడం అనేటువంటి జరిగింది. అంటే ఇవి ప్రిన్సిపల్స్ అని చెప్తున్నాను. ఎక్యూట్ లో ఉన్నప్పుడు వేయాల్సి రావచ్చు, ఒక్కొక్కసారి నేనే ఎలోస్ వేయాల్సి రావచ్చు. నేను ఎవరిని వేసినందుకు ఎవరిని మరి విమర్శించడం, మళ్ళీ అలా అనుకుంటారు. ప్రిన్సిపల్స్ అని చెప్పేటప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్ గా చెప్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ హర్టింగ్ ఎనీవన్. ప్రతిదానికి హర్ట్ అయిపోవటం అనేటువంటిది కూడా ఒక రోగ లక్షణమే. ఇప్పుడు మనం ఏదైనా చెప్తున్నాడు హర్ట్ అవుతున్నాడు అనుకోండి, వాడు హర్ట్ అవటం అంటే వాడి మంది వేసుకోవాలి. ఐడియా ఏంటంటే ఎక్యూట్స్ మనం క్రానిక్ తో డీల్ చేస్తున్నప్పుడు మధ్యలో మనకి అవసరం వచ్చినప్పుడు మెడిసిన్స్ మార్చాల్సి రావచ్చు. మారిస్తే ఎంతవరకు మార్చాలి, ఎలా మార్చాలి, మార్చిన తర్వాత ఆ ఎక్యూట్ స్టేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్రానిక్ రెమెడీ రిపీట్ చేయాలా వద్దా, ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు అంటే పేషెంట్ చెప్తారు. మనం శ్రద్ధగా వినాలి. అది ఇక్కడ జరిగింది. అర్థమైందా? అర్థమైందండి, థ్యాంక్ యూ. సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్, బెలడోనా గురించి అందరికి అర్థమైంది కదండి? ఓకే సార్. అర్థమైంది సార్. అర్థం కాలేదు. అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసు చూసుకుంటే ఇది ఒక విచిత్రమైన కేసు, మంచి కేసు ఇది. సో ఈ పాప అరౌండ్ 6-7 years మధ్య మన దగ్గరకు వచ్చింది. సో ఈ అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా కొంచెం పేచీలు తిక్కలు అలవాటు ఉన్నాయి. అయితే ఈ పాపకి 6-7 years అప్పుడు తమ్ముడు పుట్టాడు. ఆ పాప తమ్ముడు పుట్టిన తర్వాత ఈ అమ్మాయికి తమ్ముడిని బాగా చూస్తున్నారని విపరీతమైన జలసీ రావడం స్టార్ట్ అయింది. బేబీ కదా, చిన్న బేబీ, వాడు పాలు తాగుతూ ఉంటాడు వాడు. కానీ ఈ పిల్లకి ఏంటంటే తన అటెన్షన్ తగ్గిపోతుందని భయం పట్టుకుంది. దాంతో విపరీతమైన తిక్క పెట్టడం, పేచీలు పెట్టడం, కేకలేయడం, కోపం, అరుపులు, చికాకులు, విసుగులు ఇంట్లో ఇలా బిహేవ్ చేయడం ప్రారంభించింది.
సరే నా దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను చూస్తే ఆ అమ్మాయి అసలు నా కళ్ళల్లోకి చూడట్లేదు. చెప్పు డాక్టర్ గారికి చెప్పు అంటున్నారు. ఇలాగే పెట్టింది ఆ అమ్మాయి. డాక్టర్ గారు చెప్పు, నీ సిమ్టమ్స్ చెప్పు అంటే, నీ లక్షణాలు చెప్పు అంటే ఏం చెప్పు. సరే చూసి కేసు అంతా స్టడీ చేసి కేస్ షీట్ అంతా తీసుకుని ఆ పాపకి సినా 200తో స్టార్ట్ చేశాను ట్రీట్మెంట్. అయితే 200 వేసాక కొన్ని మంత్స్ బానే ఉంది. మళ్ళీ ఒక 6-7 నెలలకి మళ్ళీ తీసుకొచ్చారు ఆవిడ. తీసుకొస్తే ఈసారి ఏంటంటే ఆ అమ్మాయికి ఒక 6-7 నెలలు కదా, ఒక 1 year అయిపోయి ఉంటది. ఈసారి కొంచెం పెరిగింది. ఏమైంది, మదర్ రెడీ అయినట్టు రెడీ అవటం. ఎవరైనా నువ్వు చాలా మదర్ని, ఎవరైనా మదర్ని నువ్వు అబ్బా అసలు ఇద్దరు పిల్లలు తల్లిలా లేవే అని అంటే ఈ అమ్మాయి కుళ్ళిపోవడం. పాప మదర్ కన్నా బాగా రెడీ అవ్వాలి, కొంచెం ఆ పాప నలుపుగా ఉంటుంది, మదర్ కొంచెం తెల్లగా ఉంటారు. ఆ మదర్ కన్నా ఎక్కువ తెల్లగా ఉండాలని చెప్పి పౌడర్లు రాసుకోవటం. తర్వాత రకరకాల ఏవో ఉంటాయి కదా, ఈ ఫేషియల్స్ అవన్నీ చేయటం, ఎక్కువగా అద్దం దగ్గర ఉండడం. ఇది 7-8 ఏళ్ల పాప. ఇంకా తర్వాత 7-8 ఏళ్ళు అరౌండ్ 9-10 years పాప. ఇదంతా చూసి సినా 1M ఇచ్చాను. సో 1M ఇస్తే చాలా బాగా పనిచేసింది. చాలా రోజులు ఇంచుమించుగా ఒక 1 year పాటు అసలు ఏ సిమ్టమ్స్ లేవు. తర్వాత మళ్ళీ సేమ్ పిక్చర్ డెవలప్ అయింది. అయితే నేను చూసి, అంటే ఇది నేనేమైనా మిస్టేక్ అవుతున్నానా, ఎక్కడైనా ప్రిజుడీస్ అయిపోతున్నానా అని చెప్పి ఒక హయోసామస్ 200 ఇచ్చాను. అంటే జలసీ అంత ప్రామాణికంగా ఉంది కదా, సో లెటస్ గో విత్ హయోసామస్ అని చెప్పి చూసి హయోసామస్ 200 ఇస్తే ఏమీ పని చేయలేదు. పని చేయకపోతే ఇంక చూసి తర్వాత సినా 10M ఇచ్చాను. సినా 10M ఇచ్చిన ఒక 2 నెలలకి మానసికంగా చాలా మార్పు వచ్చి చాలా ఒబీడియంట్ గా తయారైంది పిల్ల. ఒక 3 నెలలకి కొన్ని పొక్కుల్లో డెవలప్ అయ్యాయి. పొక్కుల్లో డెవలప్ అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పాను, అమ్మ ఇవేమి మీరు ఇచ్చేయకండి, స్కిన్ మీదకి వచ్చింది, మీరు హోమియోపతి మందు పనిచేసింది అని. కానీ వాళ్ళు పాపం చాలా రిమోట్ ఏరియాలో ఉంటారు, అంత రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్ళు కాదు. సో వాళ్ళు ఏం చేశారు, ఈ పొక్కులు వరకు ఇంగ్లీష్ మందులు వాడేద్దాం అని చెప్పి ఇంగ్లీష్ మందులు వాడేశారు. వాడేసరికి ఏమైంది, ఇంజక్షన్లు అవి ఇవి చేసేసరికి ఆ పొక్కులు తగ్గిపోయాయి బాడీ మీద. తగ్గిపోయి మళ్ళీ ఈ రకమైన యాటిట్యూడ్ మొదలైంది. పేచీలు, తెక్కలు, తను అనుకున్నదే సాధించటం, ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించకపోవటం, ప్రతిదానికి పేచీ పెట్టడం, పెంకితనం, మొండితనం. సినాలో మెయిన్ గా మీకు క్యామోమిల్లా సినామి గురించి మీరు చాలా మందికి డిఫరెన్సెస్ లో ఇబ్బందులు పడేది ఏంటంటే, సినాలో విపరీతమైన మొండితనం ఉంటుంది. వాళ్ళు అనుకున్న దాటి వాళ్ళు చేయరు, అంత ఫర్మ్ గా ఉంటారు. కొన్ని క్రానిక్ సినా పేషెంట్లు ఎంత మొండితనం ఉంటుందంటే, వాళ్ళు ఇలాగా, అంటే చిన్నపిల్లల్లో వాళ్ళు ఇలా వెళ్తూ వెళ్తూ బెలూన్ కనబడింది అనుకోండి, అనుకుందాం, అక్కడ దాకా వచ్చి బెలూన్ కొంటావో కొనవు అనుకుని కొన్నాడు కూడా అక్కడ నిలబడిపోతారు ఇలా. అంతే, నువ్వు ఏం చెయ్యి వాళ్ళు కదలరు, లేదా కింద పడిపోయి అక్కడే దొరిలేస్తారు రోడ్డు మీదే అది కొనమని. సో క్రానిక్ సినా పేషెంట్స్ ని మీరు చాలా తేలివిగా పట్టుకోవచ్చు. వీళ్ళల్లో ఉన్నంత మొండితనం ఇంకెవరిలోనూ ఉండదు. సినాలో ఒకటి ల్యాక్ ఎసైనం, అంటే ఈ డాంకీస్ మిల్క్ నుంచి తయారు చేస్తారు మందు. అందులో కూడా విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది. సో మనం కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్, మళ్ళీ సినా 10M రిపీట్ చేశాను. రిపీట్ చేసిన తర్వాత ఒక 3-4 months రిపీట్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ స్లోగా మెంటల్స్ తగ్గుకుంటూ వచ్చాయి. అయితే పూర్తిగా పోలేదు. ఆ పాపకు చెప్పాను, అమ్మా దీని తర్వాత క్రానిక్ రెమెడీ కూడా వేయాల్సి ఉంటుంది, అందుకని జాగ్రత్తగా మానకుండా వాడండి అని చెప్పాను. కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళు పాపం వేరే ఊరు నుంచి రావాలి. డాక్టర్ గారు మేము రాలేకపోతున్నాం అండి అంత ఊరు నుంచి అని చెప్తే, సరే అని చెప్పి మీరు ఎప్పుడైతే ఇబ్బంది ఉంటే తీసుకురండి, మరి ఈ అమ్మాయి ట్రీట్మెంట్ అయితే మరి పూర్తి అవ్వలేదు అని చెప్పి ట్యూబర్కులినం 200 ఒక డోస్ వేసి పంపించాం. తర్వాత ఆల్మోస్ట్ 1 year అయింది, వాళ్ళు ఇంకా రాలేదు. హోప్ఫుల్లీ
వాళ్ళకి తగ్గి ఉంటుందని ఆశిస్తాను. నాకు కూడా పూర్తి వివరాలు తెలియదు. బట్ స్టిల్ చేసినంత వరకు ఈ కేసు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నడిచింది. ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది. సెనా 10M సెకండ్ డోస్ తర్వాత ఆ అమ్మాయి మెచ్యూర్ అయ్యింది అది కూడా. సో ఈ టైంలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయికి మెచ్యూర్ అయిన తర్వాత ఏదో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి 1-2 months లో. సో క్యూప్రమెట్ డిస్నోరియా వస్తే క్యూప్రమెట్ వేస్తే తగ్గిపోయింది. సెకండ్ దాని నుంచి అసలు అది కూడా లేదు. చాలా బాగా పనిచేస్తుంది క్యూప్రమెట్. సో అనదర్ a classical prescription with Sena 200, 1M and 10M, and case ended with Choberkelinum 200. సో ఈ రకంగా మనం ఈ కేసెస్ ని మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో కేసు చెప్పుకుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ కేసులో? సార్ వాసుదేవ్ అండి. చెప్పండి. ఫస్ట్ కేసు పెళ్ళడాన చెప్పినప్పుడు బాబుకి మొహం కందిపోవడం, హై టెంపరేచర్స్ రావడం చెప్పారు. ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏమున్నాయి సార్ అప్పుడు? అంటే అది అది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది అని మీరు డిసైడ్ అయ్యి వేయడానికి ఇంకేం సిమ్టమ్స్ కనిపించాయి? అంటే ఇదేనండి, ఇప్పుడు మనకి బెడ్ వెట్టింగ్ ఒకటి ఉంది అతనికి. తర్వాత మచ్ రెస్ట్లెస్ ఇన్ స్లీప్, అంటే చాలా మందుల్లో ఉంటాయి. కానీ ఇవన్నిటిని మనం మీకు చిన్నప్పుడు ఆ బొమ్మ ఆట మీకు తెలుసు కదా, బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయా? మీది ఆడారా ఎప్పుడైనా? మీరు అన్ని బ్లాక్స్ తీసేసి కింద పెట్టారనుకోండి, అన్ని విడివిడిగా ఉంటాయి. అన్ని కలిపితే ఏమొస్తుంది? ఒక షేప్ వస్తుంది కదా, అవునా? అలాగా ఇప్పుడు ఇందులో మనం తీసుకునే వాటిల్లో మనం ఆ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాం. ఆ 4 పాయింట్స్ ని మనం జత చేసేసరికి బెలడోనా షేప్ వచ్చింది అనమాట. మీకు అర్థమైందా? మీకు పూర్తిగా సాటిస్ఫై అయినట్లేదు, చెప్పండి. అదే ఏ సిమ్టమ్స్ ప్రామినెంట్ గా బెలడోనానే ఇది అని చెప్పాయనేదే నా డౌట్ సార్. ఇప్పుడు నేను చెప్పినవి బెలడోనా సిమ్టమ్ ఇంకే మందులో ఉంటాయి పోనీ నేను చెప్పినవి? అదే సార్. రెస్ట్లెస్నెస్ చిల్డ్రన్ లో, హై టెంపరేచర్స్, రెడ్నెస్, కంజెషన్ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఇన్ఫ్లమేషన్, బెడ్ వెట్టింగ్, నైట్ టైమ్ మచ్ రెస్ట్లెస్ ఇన్ స్లీప్, బాబు బాగా బొద్దుగా లావుగా డ్యూ టు అలోపతిక్ మెడికేషన్ బాగా లావుగా అయిపోయాడు, బొద్దుగా ఉన్నాడు. ఈ సిమ్టమ్స్ అన్నిటిని జతపరచండి. ఇంకెందులో ఉంటాయి పోనీ? మీకు ఏ డ్రగ్ తట్టిందో చెప్పండి పోనీ. లేదు సార్, ఏమేమి లీడ్ చేశాయని అడుగుతున్నాను అంతే సార్. ఇదే ఇవన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు ఇంకెంతకన్నా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఏ కేసులోనైనా మీరు చదువుకునేటప్పుడు అది మేరు పర్వతంలో ఉంటది, కానీ మన కేసులో చూసేటప్పుడు గోరంతే ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ కొద్దిగానే మనం పట్టుకోగలగాలి మనకి. ఎందుకంటే బికాజ్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ అనే లార్జర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కదా. ఒక 100 మందో 200 మందో ప్రూవ్ చేసిన మందు. సో అందరూ వాళ్ళ లక్షణాలు చెప్పినప్పుడు డే బుక్ లో రాసుకున్నప్పుడు మీకు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ పిక్చర్ వస్తుంది, అవునా? కానీ మీరు కేసెస్ లో చూసినప్పుడు మీరు మొత్తం చదువుకున్నదంతా అందులో ఉండాలనుకోకూడదు. దాన్నే కాన్స్టిట్యూషన్ అంటారు మనకి. మాస్టర్ గారు అదే చెప్పారు, హ్యానిమన్, కెంట్ కూడా అదే చెప్పారు, ఈవెన్ ఎలెన్ కూడా అదే చెప్పాడు. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే మనకి దాంట్లో ఉండేటువంటి అన్ని సిమ్టమ్స్ ఇందులో ఉండాలని కాదు, వాటిల్లో ఉండేటువంటి ఆ మెయిన్ పిల్లర్ లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి పేషెంట్ లో కనబడతాయి, అవి మనం పట్టుకోగలగాలి. అవి జనరల్స్ అయి ఉండాలి, అవి రేర్ పెక్యులియర్ సిమ్టమ్స్ అయి ఉండాలి. ఆ రెమెడీకి ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, మనకి చంద్రమోహన్ గారు చెప్పారు కదా, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, మెంటల్ సిమ్టమ్స్ చెప్పలే, పెక్యులియర్ సిమ్టమ్స్ ప్రతి డ్రగ్ కి. అలా మనకి ప్రతి డ్రగ్ కి ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు పలానా శ్రీకాంత్ గారు అన్నారనుకోండి, శ్రీకాంత్ గారు కొంచెం వైట్ గా ఉంటారు, ఆయన బరువు ఎంత ఉంటుంది, ఆయన ఈ రకమైన స్వభావం, తొందరగా కమ్యూనికేట్ అవుతాడు, ఇలా ఏవో ఒక కొన్ని సిమ్టమ్స్ డిఫైన్ చేస్తాయి కదా, అవునా కదా? అందరికీ ఉన్న 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు, ఒక తల, ఒక మొండెం, ఒక 2 కాళ్ళు, 2 చేతులు, ఇవి డిటర్మిన్ చేయవు కదా, అవి అందరికీ ఉంటాయి. అదే కామన్ అంతా ఒకటి, పెక్యులర్ గా ప్రతి డ్రగ్ కి ఉంటాయి సార్.
అవి అవును, ఆ పర్టికులర్ దాని పెక్యూలియర్ తాలూకు లోనే మనం ఇది వెతుక్కోవాలి. ఇప్పుడు మనకి రెమెడీ దగ్గర ఉన్నటువంటి పెక్యూలియర్స్ బాగా తెలియాలి. దాంతో మనం ఒక శరీర తత్వాన్ని బిల్డప్ చేసుకోగలగాలి. అందుకే కెంట్ లెసర్ రైటింగ్స్ లో రాస్తారు, ఈచ్ డాక్టర్ హోమియోపతిక్ ఫిజిషియన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ మెటీరియా మెడికా అండ్ రిపర్టరీ. అంటే అతని అండర్స్టాండింగ్ ని బట్టి, అతని తాలూకు ఇదిని బట్టి నాకు ఒక ఇది డెవలప్ అవుతుంది. ఓకే, ఓకే సార్. సో బెలడోనా ఓకే పిక్చర్ సార్. నాలో ఒకటి ఉంటుంది, పేషెంట్ లో దానిలో మనకు కనిపించినప్పుడు ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయగలగాలి. అలా ప్రతి డ్రగ్ కి నాలో ఒక పిక్చర్ రూపొందించుకోగలగాలి నేను చదువుకొని. పేషెంట్ చెప్పినప్పుడు ఆ పిక్చర్ ఈ పిక్చర్ కి మ్యాచ్ అయినప్పుడు ఈ మందు మనం ఇస్తాం. ఓకే సార్. ఓకే. బెలడోనాలో మనకి యూజువల్ గా చూసేటువంటిది ఏంటి, వాడికి ఏ సిమ్టమ్స్ రాని అది ఇది అని కాదు, వాళ్ళు రెడ్నెస్ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది, రక్తం అంతా గడ్డ చేరినట్టు ఉంటుంది, బాగా ఎర్రగా ఉంటుంది. అంటే తలపోటు వచ్చింది బెలడోనా వాడికి, తలంతా రెడ్గా అయిపోతుంది, ఇదంతా ఎర్రగా అయిపోతుంది, వేడి పట్టుకుంటే మంట, ఇదంతా. ఎవడైనా అలా నడుస్తున్నాడు అనుకోండి ఆ పక్క నుంచి, వాడికి ఈ తలపోటు వాడికి పెరిగిపోతుంది. లేదా వీడే నడిచాడు అనుకోండి, 4 అడుగులు వేసాడు అనుకోండి, తలపోటు పెరిగిపోతుంది. ఆ కొద్దిగా కూడా భరించలేడు, అంత ఓవర్ సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళకి. ఓకే సార్. సార్ ఇక్కడ ఈ బెలడోనా అనేది మనం మెటీరియా మెడికాలో చదివినప్పుడు కూడా క్రానిక్ అనే మాట ఎక్కడ కనపడలేదు కదా సార్? కరెక్ట్. మెటీరియా మెడికాలో చదువుకున్నప్పుడు మనకి ఎక్కడా కూడా క్రానిక్ అనేటువంటి నేచర్ కనబడలేదు. సో ఇప్పుడు ఏమైంది, మాస్టర్ వికే గారి బుక్ లో మాస్టర్ గారు బెల్డానా ఇచ్చిన దానిలో ఉంది సార్, అది అక్యూట్ కే కాకుండా క్రానిక్. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ ఒక సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు మనం మాస్టర్ గారు క్రానిక్ గా బెలడోనా కేసులు ఎన్నో ఇచ్చారు, బట్ యూజువల్ గా మనకు తెలియదు. అలాగే బెలడోనాతో ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకపోవచ్చు అని కూడా చెప్పారు మాస్టర్ గారు. బెలడోనా తర్వాత మనకి చాలా కేసుల్లో క్యాల్కేరియా కార్బ్ పడుతుంది. బెలడోనా, క్యాల్కేరియా కార్బు, లెకసిస్, ట్యూబర్క్యులినమ్, ఇలా ఒక సిరీస్ ఆఫ్ రెమెడీస్ పడచ్చు అని చెప్పి కూడా మనకి ఫిలాసఫీలో చెప్పారు మాస్టర్ గారు. అంటే బెలడోనాతో కంప్లీట్ క్యూర్ రాకపోవచ్చు అని, కానీ కంప్లీట్ క్యూర్ కూడా రావచ్చు. మన ఇట్ డిపెండ్స్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ద రెమెడీ. అంటే ఆ రెమెడీ ఆ కాన్స్టిట్యూషన్ కి ఎంత వరకు సరిపోయింది. బాగా మయాజమ్స్ ఎక్కువగా ఉంటే బెలడోనాతో క్యూర్ అవ్వకపోవచ్చు, అప్పుడు వేరే రెమెడీ కూడా దానికి కాంప్లిమెంటరీగా రావచ్చు. మయాజమ్స్ తక్కువ ఉన్నాయనుకోండి అంత, అప్పుడు బెలడోనాతోనే క్యూర్ రావచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కు మళ్ళీ వచ్చినట్టయితే, మనం అదే సెట్ ఆఫ్ సిమ్టమెటాలజీ, ఇందాక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు, ఏమన్నారు, బెలడోనాతో ఉన్న మెయిన్ క్రైటీరియా ఇవన్నీ ఉన్నాయి. సేమ్ ఇవే క్యాక్టస్ వాడికి కూడా ఉంటాయి. వాడికి ఇరుపెక్కిపోతూ ఉంటుంది, వాడికి రెడ్నెస్ ఉంటుంది, వాడికి తలపోటు వస్తే మంట వచ్చేస్తూ ఉంటుంది, భరించలేని ఇది వస్తుంది. కానీ క్యాక్టస్ వాడికి ఇలా 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 అన్నారు అనుకోండి, ఎవడైనా వాడికి నొక్కుకున్నాడు అనుకోండి, వాడికి చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇంకొంచెం నొక్కవా అంటాడు. బెలడోనా వాళ్ళు నొక్కడం అని కాదు, నొక్కడం అన్న ఆలోచన వచ్చిన వాడికి భరించలేడు. సో ఇది సెకండ్ సెట్ ఆఫ్ స్టడీ. ముందు బెలడోనా గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ బెలడోనాని మిగతా ఔషధాలతో ఏ రకంగా మనం సరిపోల్చవచ్చు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మూడో స్టడీ, ఈ బెలడోనాని కేసుల్లో ఎలా చూడాలి. మళ్ళీ అది ఆ కేసులు అంతా మనం ఏ రకమైన ప్రిజుడీస్ లేకుండా ప్రశాంతంగా, మనకి బెలడోనా తెలుసు కాబట్టి మాస్టర్ గారు బెలడోనా పేషెంట్ ని పంపిస్తారు అనేటువంటి లాజిక్ ఉపయోగించకుండా కేసుని యాజ్ ఇట్ ఈజ్ గా స్టడీ చేసి నిజంగానే బెలడోనా ఇండికేట్ అయితే బెలడోనా ఇవ్వటం. నాలుగో స్టడీ, ఇచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అది బెలడోనాతో సంపూర్ణంగా తగ్గుతుందా లేదా మిగతా ఔషధాల తాలూకు అవసరం వస్తుందా అనేటువంటిది చూసుకోవటం. ఐదవ స్టడీ అత్యంత ముఖ్యమైన స్టడీ, ఇది మీ అనుభవంగా మారడం. అంటే ఇప్పుడు నేను చెప్పాను బెలడోనా క్రానిక్ గా కూడా పనిచేస్తుంది,
ఇది నా అనుభవం. సో ఈ అనుభవం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ కి ఇదే క్యారీ ఓవర్. అలా క్యారీ ఓవర్ చేసిన వాళ్ళే మాస్టర్ గారు, హ్యానిమన్, కెంటు కూడా. వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల్ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేశారు. ఎప్పుడు మనకి అంత తాదాత్మ్యత ఉంటే మన వృత్తి పట్ల గాని, మన సైన్స్ పట్ల గాని, అదే ఇందాక చెప్పిన క్వాంటిటీ క్వాలిటీ. ఇందాక చెప్పిన నాకు 100 మంది పేషెంట్లు వచ్చారంటే, నాకు 30 ఏళ్ళ నుంచి పేషెంట్ నా దగ్గరే వాడుతున్నాడు. దిస్ డస్ నాట్ డిటర్మైన్ ద పర్సన్స్, ద ఫిజిషియన్స్ ఎజిలిటీ ఆర్ ఎబిలిటీ. హౌ క్వాలిటేటివ్ యువర్ ప్రిస్క్రిప్షన్ ఈస్, దట్ విల్ డిటర్మైన్ ద పర్సన్స్ ఎబిలిటీ, ఫిజిషియన్స్ ఎబిలిటీ. సో నీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కేసులు మందులతో ఎంత మార్పు వచ్చాయి, ఓహో ఈ కేసులో ఇలా పనిచేసింది, హైవేసామస్ ఇచ్చాం ఈ కేసులో, ఓకే ఇది ఒక పిచ్చి ప్రిస్క్రిప్షన్, రౌండ్ చుట్టుకోవటం, ఇట్లా ఇవ్వకూడదు అని తెలుసుకోవటం. లేదు కేసు మధ్యలో ఆగిపోయింది, ఎటెళ్లలో తెలియట్లేదు, ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి కేసులో అని స్టడీ చేసుకోవటం. మన వైపు నుంచి ఉన్నాయా, అందుకని ప్రతిసారి పచ్చం చేయలేదని వాడిని తిట్టేయడం కాదు. మనం ఎంతవరకు కరెక్ట్ మెడిసిన్ ఇస్తున్నాం. అలాగే చేయాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకు ఒక కిడ్నీ పేషెంట్ వచ్చారు ఒకసారి నా దగ్గరికి. సో ఆవిడ ఆల్రెడీ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు, కొంచెం క్రియాటినిన్ రైజ్ అయ్యింది. సో ఆవిడ అంటున్నారు, నేను ఇప్పుడు కిట్టి పార్టీకి వెళ్తానండి, అక్కడ అవి ఇవి తింటానని చెప్పాను. నేను చెప్పాను, ఏమండి మీరు ఇంకా అవి ఇవి తినడం అనేటువంటిది ఈ జన్మకు సాధ్యపడదు, మీరు యూ హ్యావ్ టు లీవ్ దెమ్. మీరు అలా పచ్చం చేస్తాను అనుకుంటేనే నా దగ్గరికి రండి. ఆవిడకి నేను చెప్పింది నచ్చలేదు. వేరే డాక్టర్, అతను ఏ రకంగానూ ఏమి పచ్చం చేయక్కర్లేదు, సలహాలు ఇవ్వకుండా పేషెంట్కి వైద్యం చేస్తాడు, మనం చెప్పింది విని మందు రాస్తాడు, మనం మందు కొనుక్కొని వాడేయటమే అనే పద్ధతి ఆవిడకి నచ్చిందిట. ఓకే, దాన్ని మనం ఏం చేయగలం. కానీ లాంగ్ రన్ లో నౌ షీ వాజ్ ఆన్ బెడ్. సో మనం సలహాలు ఇచ్చినంత మాత్రాన మనం తక్కువ అయిపోం. సలహాలు ఇవ్వకుండా, అంటే పేషెంట్కి ఏది మంచిదో అది చెప్పకుండా కేవలం వాళ్ళతో జస్ట్ బిజినెస్ పెర్స్పెక్టివ్ లా డీల్ చేస్తున్నవాడు గుడ్ క్వాలిటేటివ్ ప్రిస్క్రిప్టర్ ఫిజిషియన్ అవ్వకపోవచ్చు. సో అలా కూడా మనం ఆలోచించగలగాలి. అవసరం ఉన్నప్పుడు అంత కఠినంగానూ చెప్పాలి. యా చెప్పండి, ఎవరు ఏదో అడుగుతున్నారు. హలో డాక్టర్ గారు, అది సినాకిని లాక్యాసినంకి ఏంటి ప్రధాన తేడా ఏంటి చెప్తారా? అరే అది ఇది ఆ ఒక్క సిమ్టమ్ మొండితనం ఉంటుందని అసలు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అదంతా లాక్యాసినం అంతా డాంకీ మిల్క్ కదా, అది వేరే డ్రగ్ అది. కానీ మొండితనం గురించి చెప్తున్నాను, అంత మొండితనం ఉంటుంది అని చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. అది కంప్లీట్ వేరే, ఓ రోజంతా చెప్పుకోవాలి అలా. అంటే ఆ డ్రగ్ తాలూకు తీరు తెన్ను వేరు, ఈ డ్రగ్ తాలూకు తీరు తెన్ను వేరు. ఈ ఒక్క క్వాలిటీ విషయంలో వాటి రెండిటికి అంత పోలిక ఉంది అని చెప్పాను. సరే. అంటే డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు నమస్కారం. క్యామోమిల్కి సినాకి మెయిన్ డిఫరెన్స్ చెప్తారా కొంచెం? ఇప్పుడు చెప్పాను కదా సార్, క్యామోమిల్లాలో యూజువల్ గా పెయిన్ అన్బేరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వాడికి కడుపు నొప్పి వచ్చినా, తలపోటు వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా అప్పుడు మాత్రమే వాళ్ళు పెంకిగా ఉంటారు. లేదా మెంటల్, అంటే ఆ మాత్రం పని చేయలేవు, నీ గిన్నె లోపల నువ్వు పెట్టుకోలేవా, లేదా నీ బుక్స్ నువ్వు బ్యాగ్ లో పెట్టుకోలేవా అని మదర్ అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇమీడియట్ గా కోపం వచ్చి అది విసిరేస్తారు ఇలా క్యామెల్లా వాడు, ఆ బాక్స్ ఏదో. నీకు అర్థమైందని నేను చెప్పేది? సార్ అర్థమైంది సార్. కానీ సినాలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ జరగాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెంకితనం బై నేచర్ గా కలిగి ఉంటారు. అంటే ఏదైనా నొప్పి రావడమో లేకపోతే ఇంజురీ,
మెంటల్ గానో లేకపోతే ఫిజికల్ గానో లేకపోతే దెబ్బ తగిలో లేకపోతే నిజంగానే ఒంట్లో బాగోపోవటమో కడుపు నొప్పి వచ్చింది. క్యామమిల్లా వాళ్ళు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, అబ్బా కడుపు నొప్పి అలా అరుస్తారు. అంటే వాళ్ళ తాలూకు ఇదిని ఎస్టాబ్లిష్ చేసుకోవటం, అది అవతల వాళ్ళకి చేరాలి, ఒక అటెన్షన్ అనేటువంటిది వాళ్ళలో రగిలిపోతూ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పచ్చు ఏంటంటే క్యామమిల్లాలో ఇంటర్మిటెంట్ గా ఉంటుందని చెప్పచ్చు. ఈ పెంకితనం, మొండితనం, విసుగు, చిరాకులు కంటిన్యూస్ గా ఉండకపోవచ్చు. ఇది ఇన్సిడెంట్ జరిగితే వస్తాయి, తర్వాత కొంచెం పర్వాలేదు. సినాలో అది అలా ఉండిపోతుంది. ఇంక నువ్వు ఏది చెయ్యి, ఇంక ప్రతిదానికి అలాగే ఉంటుంది, చేయకపోయినా అలాగే ఉంటుంది. అది ఇప్పుడు ఏమి జరగలేదు అనుకోండి, అక్కడ కూర్చొని దొరుకుతూ ఉంటాడు సినా చైల్డ్. ఎందుకు అంటే ఏదో జరిగింది అంటాడు. ఇవాళ పొద్దున్నే 7 గంటలకి లేచారు మీరంతా అంటే నాకు ఇంకా టిఫిన్ పెట్టలేదు అంటది పాప. అనుకుందాం, పాప అయితే పాప, బాబు అయితే బాబు. ఒక రీజన్ ఉండాల్సిన అవసరం ఉండదు సినాలో. ఆ బై నేచర్ గానే ఆ పెంకితనం ఉంటుంది. అంటే రీజన్ లేకుండా దేన్ని క్రియేట్ చేసుకుని దాని గురించి పెంకిగా మొండిగా ఉండడం అనేటువంటిది సినా లక్షణం ఒకటి. రెండోది, మొండితనంలో కూడా క్యామమిల్లా వాళ్ళు కొంచెం కాకపోతే కొంచెం వాళ్ళు విసుగ్గా ఉంటారు, ఎత్తుకుంటే పట్మని గోప మీద కొడతారు. క్యామమిల్లా వాడిని వాడు కోపంలో వాడు ఎత్తుకున్నాం అనుకోండి, వాడు ఫట్మని గోప మీద కొడతాడు మనల్ని. క్యామోమిల్లాలో ఉంటుంది సినాలో దాంతో పాటు మొండితనం కూడా ఉంటుంది. అదే ఇందాక చెప్పాను కదా, అది కొంటారా అక్కడ కూర్చోడిపోవటమే, ఇంకంతే. ఐడియా ఏంటంటే కొట్టకపోవచ్చు సినా, కానీ అక్కడ ఆ పాయింట్ లో ఇంకా కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. అనుకున్నది జరగాల్సిందే. అది మోర్ సినాకు డిగ్రీ అంతే. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్, బాగా అర్థమైంది. ఓకే. సో మనకి ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఉంది. ఇంకో కేసు చెప్పుకుందాం అంటే చెప్పుకుందాం, లేదంటే నెక్స్ట్ వీక్ లో చెప్పుకుందాం. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఓకే. సో ఇదొక విచిత్రమైన కేసు. ఒక ఆవిడ మన్యం ప్రాంతం నుంచి నా దగ్గరకు వచ్చారు. సో ఆవిడ ఒక బాబుని తీసుకొచ్చారు. అతను సుమారు 7-8 సంవత్సరాలు ఉంటాయి. అతను చదువులో చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నాడు అతను. సో అతను ఇలా కూర్చున్నాడు, రా రా అని వాళ్ళ పీకుతోంది. సో మా స్టాఫ్ వరలక్ష్మి అని ఉంటది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి వెళ్ళు, మీ అమ్మగారు పిలుస్తున్నారు కదా వెళ్ళు అంటుంది. వాడు బయట నించున్నాడు, ఇలా కూర్చున్నాడు అక్కడ. అంటే నా క్యాబిన్ లో బయట ఇలా కూర్చున్నాడు, ఇలా ముందుకు ఇలా ఉంది. సో నేను కొన్ని అబ్జర్వేషన్స్ వాళ్ళని కూడా అడుగుతాను, అసలు మా వాళ్ళని కూడా, అసలు బయట ఏం చేస్తున్నారు ఏంటని మనం రాసుకోవడానికి పేషెంట్ పెర్స్పెక్టివ్ లో. వాళ్ళు వచ్చారు వెళ్ళారని కాకుండా మీరు కూడా ఒక కన్ను వేయండి, అసలు ఏం బయట ఏంటంటే ఏం తెలియాలి కదా, లేకపోతే మన దగ్గర నటించేస్తారు. సో అంటే బయటలాగే అసలు ఎవరితో మాట్లాడకుండా ఇలా వంగి కూర్చున్నట్ట వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం. సో వాళ్ళ అమ్మగారు ముందు లోపలికి వచ్చి రారా రారా అని పీకుతున్నారు. రాకపోతే వాడు రావట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి రా, డాక్టర్ గారి దగ్గరికి రా అంటే ఫైనల్ గా మొత్తం మీద వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మగారు ఇలా కూర్చుంటే వెనకాల కాకున్నాడు, కుర్చీ వెనకాల వాడు వచ్చి మధ్యలో ఇలా చూస్తున్నాడు, ఇలా మధ్యలో ఇలా చూసి ఇలా వెళ్ళిపోతున్నాడు. చెప్పండి అమ్మా ఏంటి ప్రాబ్లం అంటే, ఇలాగా బాబుకి చాలా ఇంటెలిజెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు యాక్చువల్ గా 6th క్లాస్ లోనే అక్కడ ఉండాలి, ఇప్పుడు 4th చదువుతున్నాడు, మ్యాథమెటిక్స్ అవి రావట్లేదు, తర్వాత ఏవో చెప్పారు మిగతావి కూడా. 7th లో ఉండాలి, 5th లో ఉన్నాడు. సో ఇలాగా 6th సంథింగ్ నాకు గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కేసు. సరే చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకేం ఉన్నాయమ్మా అంటే, ఇలాగ టాన్సిల్స్ ఉన్నాయని, అస్తమానం ఫీవర్ వస్తూ ఉంటుంది అని చెప్పారు. చూస్తే టాన్సిల్స్ ఇంతలా ఉన్నాయి. సరే మొత్తం సిమ్టమ్స్ అన్ని గ్యాదర్ తీసుకుని అతనికి బెరైటా కార్బ్ 1M తో స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్. చేశాక ఒక 2-3 నెలలకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పాపం అతను ఈసారి వచ్చినప్పుడు అతనే లోపలికి వచ్చాడు, ఆ కుర్చీలు వెనకాల దాక్కోవడం లేదు, కూర్చున్నాడు. తర్వాత ఫస్ట్ దాంట్లో అసలు అతనితో మాట్లాడే అవకాశం రాలేదు. సెకండ్ దాంట్లో విజిట్ లో 1+1 ఎంత, ఏదో 2-3 లెక్కలు చిన్నవి అడిగాను. తర్వాత పేరు రాయమన్నాను. కొంచెం ఇబ్బంది పడుతూ మొత్తం మీద రాశాడు, రైట్ గానే రాశాడు, కానీ చాలా స్లోగా ఆలోచించి
ఒక 10 నిమిషాలకి అంతకో అయింది ఆ పని. చిన్న చిన్న అదే లెక్కలు అంటే 2+2 2+2 8+4 ఇలాంటివి. అది కూడా చాలా టైం పట్టింది అతను. సో అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. తర్వాత చూసి అతనికి బెరైటా కార్బ్ 10M ఇచ్చాను ఒక 6 నెలల తర్వాత. 1M 2 డోసులు ఇచ్చాను, తర్వాత 10M ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత వచ్చినప్పుడు అతను ఇంకా ఇంప్రూవ్ అయ్యాడు. నెంబర్లు వేయడం, చదువుకోవటం అన్ని చాలా బాగా వచ్చాయి. సెంటెన్స్ రాయటం, వాక్యం రాయటం కూడా తప్పులు వచ్చినా పర్వాలేదు, బాగానే రాశాడు. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, మా అబ్బాయి హిందీ బాగా చదువుతున్నాడండి అని చెప్పాను అని చెప్పింది ఆవిడ. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. మా అబ్బాయి హిందీ భలే బాగుందండి అంటే నేను ఏం చెప్పానంటే, మిగతా అన్ని మర్చిపోండి అమ్మా, మీ అబ్బాయి హిందీలోనే షైన్ అవుతాడు, మీ అబ్బాయిని హిందీలో పెట్టండి అని చెప్పాను. తర్వాత ఒక 1-2 ఏళ్ళు ఆవిడ రాలే. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కనబడింది ఆవిడ. సరే ఎలా ఉన్నాడమ్మా బాబు అంటే, అప్పుడు మీరు మందేశారండి, అక్కడి నుంచి చాలా బాగుంది, ప్రాథమిక మాధ్యమిక అయిపోయింది, ఈ మధ్య మళ్ళీ కొంచెం డౌన్ అయ్యాడు, హిందీ బాగా చదువుతున్నాడు, మీరు చెప్పినట్టే అండి. మన వాళ్ళు అనుకోండి, అబ్బాయి తిరుమలలో వేసేయాలి, వాళ్ళు చదవనిదే వాళ్ళ చేత చదివించి వాళ్ళు ఎంజాయ్ వాళ్ళకున్న కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా చంపేసి పిల్లల్ని. ఆవిడ వింది నా మాట భగవంతుడి దయ వల్ల. సో బెరైటా కార్బ్ 10M మళ్ళీ ఒక 2 years తర్వాత రిపీట్ చేశాను. రిపీట్ చేశాక ఆవిడ మళ్ళీ కూడా మధ్యలో రాలేదు. మధ్యలో మళ్ళీ ఒక 6 నెలలకు సుమారు, నాకు గుర్తులేదు, మళ్ళీ ఒకసారి వచ్చారు లాస్ట్ విజిట్. వస్తే అంతా బాగానే ఉందండి బాబుకి, జస్ట్ ఇప్పుడు బాగానే ఉంది, రాష్ట్ర కూడా అయిపోయింది, తర్వాత పైన ఏవో కడదాం అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఒక డోస్ ఇస్తారేమో అన్నాను. ఈసారి అతను బాగా వచ్చాడు, చాలా పొడుగయ్యాడు అతను, మంచి పొడుగయ్యాడు, మాట తీరు మారింది, కొంచెం లైట్ గా కొంచెం ఆ సిగ్గు బిడియం కొంచెం ఉన్నాయి. సో ఇంకో డోస్ బెరైటా కార్బ్ 10M ఇచ్చి, అవసరం ఉంటే మళ్ళీ రెండమ్మా, ఇంకా అవసరం ఉండదని చెప్పాను. సో ఆ డోస్ తర్వాత అతను ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 7-8 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మళ్ళీ కనబడలేదు. సో దిస్ ఈస్ అనదర్ కేస్ ఆఫ్ వేర్ వీ గాట్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ విత్ బెరైటా కార్బ్. సో బెరైటా కార్బ్ లో మనకు ఆ స్లగ్గిష్నెస్ ఉంటది, లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, సో తొందరగా గ్రహించలేరు, కాంప్రహెన్షన్ తక్కువ ఉంటుంది, డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది, ప్రతి దానికి ఆధారపడతారు, ఎవరో ఒకళ్ళు కావాలి వాళ్ళకి, సొంతంగా ఏ పని చేయలేరు, సిగ్గు ఎక్కువగా ఉంటుంది, షైనెస్ ఎక్కువగా ఉంటుంది, బిడియం ఎక్కువగా ఉంటుంది, నలుగురిలోకి వెళ్తే చాలా భయపడిపోతారు, చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, వరల్డ్ ని ఫేస్ చేయలేరు, ప్రపంచాన్ని ఫేస్ చేయలేరు. ఇవన్నీ కూడా మనకి బెరైటా కార్బ్ లో మనకి పట్టుకున్న లక్షణాలు. సో ఆ ప్రకారంగా ఈ పేషెంట్ కి బెరైటా కార్బ్ ఇవ్వడం జరిగింది, సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటిది లభించింది బెరైటా కార్బ్. ఆ టాన్సిల్స్ కూడా కరిగిపోయాయండి, అవి మర్చిపోయి చెప్పడం. నెక్స్ట్ ఆ టార్చ్ చేసి చూస్తే టాన్సిల్స్ గిన్సిల్స్ ఏం లేవు, నార్మల్ అయిపోయాడు. సో దిస్ ఈజ్ అనదర్ కేస్. ఓకే సార్, ఒక క్వశ్చన్ సార్. ఈ బెరైటా కార్బ్ ఎప్పుడు ఈ టాన్సిల్స్ వచ్చినప్పుడు 200 ఇస్తూ ఉంటారు సార్. అది అంటే మా అమ్మాయికి నేను చాలా రోజులు దాంతోనే స్ట్రగుల్ చేసి తర్వాత బ్యాసిలినంతో తగ్గింది సార్. అంటే అది ఇంక్రీజ్ చేసి ఉండాలా సార్, అంటే ఆ సిచ్యువేషన్స్ లో? అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, అందుకని ఒక జస్ట్ నార్మల్ క్వశ్చన్ సార్. ఇది వేరే డాక్టర్స్ క్లియర్ చేస్తున్న కేసు కదా, ఇప్పుడు నేను గైడ్ లైన్స్ నా కేసు నుంచి చెప్పగలను. ఇప్పుడు ఇలాంటివి ఏమవుతున్నాయంటే, మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళ గురించి ఏదో నెగిటివ్ గా మాట్లాడని అంటారు. లేదు సార్, నేను మన క్లాస్ నుంచి తెలుసుకుని వేసిందే సార్. మన క్లాసెస్ మన గ్రూప్ ఈకే గ్రూప్ వాళ్ళు ఇచ్చారు సార్ నాకు మెడిసిన్. మేము ఇక్కడ నేర్చుకున్నప్పుడు వేసింది సార్. ఎవరి దగ్గర తీసుకుని 200 కాదు, ఒక్కొక్కసారి అక్యూట్ గా మీకు బెరైటా కార్బ్ బాగా టాన్సిల్స్ పెయిన్ వచ్చేసి చాలా అన్బేరబుల్ నొప్పిగా ఉందనుకోండి, ఒక్కొక్కసారి బెరైటా కార్బ్ 30 అక్యూట్ గా వేయాల్సి రావచ్చు. అప్పుడు ఇతను నార్మల్ కాంప్రహెన్షన్ ఉండడం ఏమండి, అంటే అతనికి నిజానికి అది ఉండకపోవచ్చు, బానే ఉండొచ్చు, తెలివితేటలు కూడా ఉండొచ్చు, కానీ టాన్సిల్స్ పెయిన్ ఉన్నాయనుకోండి బెరైటా కార్బ్ వాడతారు.
అవును సార్. నేను అలా కూడా వాడచ్చు బెరెటా కార్బ్. ఓన్లీ టాన్సిల్ పర్పస్ లో కూడా బెరెటా కార్బ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సరే ఓకే. అది కాకుండా ఇలాంటి మెంటల్ సెటప్ కాన్స్టిట్యూషనల్ గా ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన డౌట్ అంటే నేను ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే బెరైటా కార్బ్ అన్ని టాన్సిల్స్ కేసుల్లోనూ పిల్లలు ఇలా మానసికంగా ఉండాల్సిన పని లేదు. అవును సార్. అదేనా మీకు? అవును సార్. మామూలు నార్మల్ చిల్డ్రన్ లో కూడా ఎక్యూట్ గా గొంతు నొప్పి వచ్చి టాన్సిల్స్ వాపు వస్తే బెరైటా ఓకే. కార్బ్ ఇండికేట్ అవుతుంది అప్పుడు కూడా 30 పొటెన్సీలో ఓకే సార్. వేస్తే ఆ గొంతు నొప్పి తగ్గి టాన్సిల్స్ కొంచెం కానీ దాంతో క్యూర్ అవ్వదు. ఆ ఓ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏదో పట్టుకోవాలి. ఓకే ఓకే సార్. ఒకటి. రెండోది ఆ, బెరైటా కార్బ్ కాన్స్టిట్యూషన్ అనుకోండి ఉదాహరణకి. అంటే ఇప్పుడు ఆ, నేను చెప్పాను ఏది అస్తమాను జ్వరం వస్తుంది, టాన్సిల్స్ వాపు వస్తున్నాయి, ఆ పిల్లవాడు మానసికంగా అంత ఎదుగుదల అంటే మానసిక ఎదుగుదల బాగానే ఉంది కానీ బుర్ర అంత షార్ప్ గా లేదు, స్లోగా ఉన్నాడు, స్లగ్గిష్ గా ఉన్నాడు, సిగ్గు బిడియం ఉంటుంది, నలుగురితో కలవలేకపోతున్నాడు, బయటికి రాడు, ఆడుకోవడానికి రాడు, పిల్లలతో కమ్యూనికేటివ్ స్కిల్స్ లేదు, బాగా తొందరగా అలిసిపోతాడు, చెమటలు ఎక్కువ పడతాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఉమ్, బెరైటా కార్బ్ వేసిన తర్వాత ఒక 5-6 నెలలు బెరైటా కార్బ్ 200 2-3 డోసులు వేసాం. సో వాడికి తరచుగా జ్వరాలు రావడం తగ్గింది, కాస్త గ్రహణ శక్తి పెరిగింది, ఇవన్నీ జరిగాయి అనుకుందాం. అవును సార్. ఆ అనుకుని ఈసారి మనం మళ్ళీ జ్వరం వచ్చి ఇంకా మళ్ళీ వస్తుందని 1M వేసాం అనుకుందాం, తగ్గలేదు. ఉమ్, ఓ లేదో బెరైటా కార్బ్ తో కొంచెం మార్పు వచ్చి ఇంకా ఫర్దర్ గా తగ్గట్లేదు. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే యూజువల్ గా బెరైటా కార్బ్ కి కాంప్లిమెంటరీ రెమెడీ ఏంటో చూసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ సార్. అంటే ఓకే. అతని కాన్స్టిట్యూషన్ ఏంటో స్టడీ చేయాలి, పేరెంటల్ ఉమ్, హిస్టరీ స్టడీ చేయాలి, అతని ఆ జన్మ హిస్టరీ ఏంటో స్టడీ చేయాలి. ఉదాహరణకి వీడు చాలా 7వ నెలలోనే 8వ నెలలోనే పుట్టేశాడు, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే సార్. అన్నారు. ఉమ్, అన్నారు అప్పుడు మనం బెరైటా కార్బ్ 200 తో ఒక 3 డోసులతో కొంత ట్రీట్మెంట్ జరిగి ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అనుకోండి, ఇప్పుడు బెరైటా కార్బ్ కి దగ్గరగా ఉన్న రెమెడీ సెలెక్ట్ చేయాలి. ఓకే. అప్పుడు యూజువల్ గా బెరైటా ఫాస్ట్ లోకి వెళ్తుంది. ఓకే సార్. లేదు ఫాస్ఫరస్ డైరెక్ట్ గా ఇండికేట్ అవ్వచ్చు, ఓ డైరెక్ట్ గా ఫాస్ఫరస్ పడచ్చు. సో బెరైటా కార్బ్ కి కాంప్లిమెంటరీ రెమెడీ ఫాస్ఫరస్. ఓకే సార్. ఇదొకటి. లేదు ఉమ్, బెరైటా కార్బ్ 200 తో ఒక 6 నెలలు తగ్గిన ఉమ్, తర్వాత ఇంకా ఫర్దర్ గా రావట్లేదు, పేషెంట్ చిక్కిపోతున్నాడు, బాగా జలుబు ఎక్కువ చేసేస్తుంది, ప్రతిరోజు జలుబు ఉంటుంది, వాడు ఇంక ఇబ్బంది పడుతూనే ఉంటున్నాడు, మనం ఎన్నో మందులు శనిగా ఇస్తున్నాం, జెర్స్టీషియా ఇస్తున్నాం, మదర్ టించర్ ఇస్తున్నాం, కేఎం ఇస్తున్నాం, సిపి ఇస్తున్నాం, ఏమి ఎస్ ఇచ్చినా సార్. జలుబు తగ్గట్లేదు. సేమ్ సిచ్యువేషన్ సార్ మీరు చెప్పింది ఆ, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇలా జరిగింది సార్ ఇది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పేరెంటల్ హిస్టరీ చూసుకోవాలి. పేరెంటేజ్ హిస్టరీలో వాళ్ళకి అందరికీ కూడా గ్రాండ్ పేరెంట్స్ కి ట్యూబర్క్లోసిస్ వచ్చింది, పేరెంట్స్ కూడా చాలా తొందరగా షుగర్లు బీపీలు వచ్చాయి, అందరూ కూడా ఇంట్లో ఇలా చిక్కిపోయి ఎమాసియేటెడ్ గా ఉంటారు, ఎవరు బరువు పెరగరు, బరువు ఓ రారు. ఇలా అవును సార్. ఉన్నప్పుడు ట్యూబర్క్యులినం అనేటువంటి మందుని మనం ప్రయోగించవలసి వస్తుంది ఇంటర్ కరెంట్ గా వేసి, ఓకే. ట్యూబర్క్యులినం 200 1M. అప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూసి అది ట్యూబర్క్యులినంతో ఇంప్రూవ్మెంట్ వస్తే పర్వాలేదు, లేదా మళ్ళీ బెరైటా కార్బ్ వేయాల్సి వస్తుందేమో చూసుకోవాలి. ఓకే సార్. అర్థమైంది సార్. అది బ్యాసిలిన్తో తగ్గిపోయింది సార్ కంప్లీట్ గా. అదే యాక్చువల్ అంట. అదే బ్యాసిలిన్తో ఇప్పుడు కంప్లీట్ గా తగ్గిపోయింది సార్. అదే అంటాను. అందుకని ఇప్పుడు బ్యాసిలినం సిమ్టమ్స్ ఉంటే బ్యాసిలినంతో తగ్గుతుంది. అవును ఫ్రీక్వెంట్ సార్. గా కఫన్ రావటం, జ్వరం రావటం, పేషెంట్లు వెయిట్ పుటాన్ అవ్వకపోవటం, అంత రెస్ట్లెస్నెస్ ఉండకపోవటం, ఓకే. ఇవన్నీ ఉన్నప్పుడు బ్యాసిలినంతో తగ్గుతుంది. ఉమ్, ఏ సిమ్టమ్స్ ఉంటే ఆ రెమెడీ అరే బెరైటా కార్బ్ క్రానిక్ గా పనిచేస్తుంది. అది మనం చూసుకోవాలి అక్కడ, అది ప్రీ ఓకే సార్. డిటర్మిన్ చేయలేము, ఏమంటే దీని తర్వాత ఈ మందే వేయాలని మనం చెప్పలేం, పేషెంట్ ఓకే చెప్తాడు, దాన్ని మనం గ్రహించగలగాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఘాట్ ఇంకేమైనా గారు చెప్పండి. ఘాట్ గారు ఆ, బెరైటా కార్బ్ కి బెరైటా మూర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి డాక్టర్? ఆ,
అంటే యూజువల్ గా అడుగుతున్నారా, మామూలుగా మీరు మెంటల్స్ అవన్నీ కూడా అడుగుతున్నారా? అంటే టాన్సిల్స్ కొన్నిసార్లు బెరటమూర్ కూడా పనిచేస్తుంది, ఎక్కడ డిఫరెన్షియేషన్ ఉంది అని. అంటే ఓకే నేను ఏమన్నది ఏంటంటే బెరటకార్బ్ ఈడియాసిటీ ఎక్కువ ఉంటుంది, బెరటమూర్ కి ఈడియాసిటీ తక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. యా, కొంతవరకు కరెక్ట్ అది. బెరేటా కార్బ్ లో మోర్ చిల్లీగా ఉంటారు. అంటే వాళ్ళకి జలుబులు చేయటం, జ్వరాలు రావటం, బిళ్ళలు ఎక్కువ పెరగటం, టాన్సిల్స్ అవటం ఉంటారు. స్లగ్గిష్నెస్ ఎక్కువ ఉంటుంది. స్లగ్గిష్నెస్ అంటే పని ఏదైనా ఉందనుకోండి, బద్ధకంగా ఉంటారు, కదలరు, కూర్చుని చోటు నుంచి లేవరు. తోయ్ లే, నీ ప్లేట్ నువ్వే పడేసుకో, నీ గ్లాస్ నువ్వే తీసుకో, నీ పుస్తకాలు బ్యాగ్ లో పెట్టుకో, బ్రష్ చేసుకో, స్నానం చేయి, డ్రెస్ చేసుకో, టవల్తో తుడుచుకో, బొట్టు పెట్టుకో, జడ వెనక్కి తీసుకో, ఇలా ప్రతిదీ మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే బెరైటా ఓకే సార్, మూర్ లో థ్యాంక్ యూ. యూజువల్ గా రెండు ఎంటిటీస్ ఉంటాయి. బెరైటా మ్యూర్ లో ఏ లిటిల్ బిట్ మోర్ సెక్సువల్ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే చాలా తొందరగానే పిల్లలకి ఆ వాడు అంటే కొంత ఎర్లీగా ఆ ఐడియాస్ చిన్నపిల్లల్లో డెవలప్. ఉదాహరణకి ఆ ఏవో పాటలు వచ్చి ఆకలిస్తే అన్నం పెడతాను, వీడి ఇక్కడ డాన్స్ చేసేస్తుంటాడు. నీకు అర్థమైందా పాయింట్? అబ్బో పిల్లవాడు భలే డాన్స్ చేస్తున్నాడే, వీడిని డి ప్రోగ్రామ్ కి పంపించాలి అంటూ ఉంటారు పాపం పేరెంటేజ్. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది ఏంటంటే లోపల ఉన్నటువంటి మయాజం వల్ల వాళ్ళు తొందరగా కొన్ని హార్మోనల్ ఇష్యూస్ చాలా తొందరగా డెవలప్ అవుతాయి. ఓకేనా? సార్ అర్థమైందా ఓకే మీకు సార్, పాయింట్? ఓకే సార్, థ్యాంక్ రెండో యూ సార్, పాయింట్ థ్యాంక్ యూ. ఏంటంటే వాడిలో అంత చిల్లీనెస్ ఉండదు. అంటే చలికి అదే అస్తమానం జలుబులు చేయటం, దగ్గులు రావటం, జ్వరాలు రావటం అనే కాన్సెప్ట్ బెరైటామూర్లో తక్కువ ఉంటుంది, బెరైటా కార్బ్ లో ఎక్కువ ఉంటుంది. అలాగే వీడికి ప్రతిదీ నేర్పాలి, వీడు అసలు అలాంటి వాటిపై తొందరగా ఇన్క్లైన్ అవ్వడం, వాడు చాలా తొందరగా ఇన్క్లైన్ అయిపోతూ ఉంటాడు. కానీ అది సిమ్టమ్ అని గ్రహించగలగాలి. అంతేగాని ఆ భలే భలే మా పిల్లవాడు భలే డి ప్రోగ్రామ్ అని అది దెబ్బలు చర్చుకున్నారనుకోండి, పేషెంట్స్ గ్రహించలేరు దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే చాలా తొందరగా వాళ్ళల్లో ఆ ఏజ్ కన్నా తొందరగా ఆ రకమైన ఆ భావాలు అనేటువంటివి డెవలప్ అవుతాయి. దాన్ని మనం గ్రహించగలగాలి ఫిజిషియన్. దాన్ని సరదాగా తీసుకుంటే గ్రహించలేం. ఆ అబ్జర్వేషన్ ఫిజిషియన్ కు ఉండాలి. ఓకేనా సార్? ఓకే సార్, ఏం లేవు థ్యాంక్ యూ కదా? వెరీ మచ్, వెరీ క్లియర్ సార్. ఓకే ఓకే. సార్ ఈ రకంగా ఇచ్చే డాక్టర్ గారు ఎంత శ్రద్ధగా, ఎంత తన ఆ, దాన్ని పై లెవెల్లో పెట్టుకుని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇచ్చేసుకుంటే తపస్సులాగా ఇచ్చేస్తే తప్పితే అన్ని కనిపెట్టలేరు సార్. మరి మరి అది చెయ్యాలి కదమ్మా. మన పెద్దవాళ్ళు మనకి ఆ మార్గం ఇచ్చి ఉన్నారు కదా. సో మనం అదే నేను ఇందాక కూడా చెప్పింది. ఇప్పుడు ఏదో మాస్టర్ గారే చెప్పారు, అది ఏదో మొక్కుబడిగా చేసేది కాదు హోమియోపతి. అవదు అలాగా. చెప్పాను కదా, 100 మంది పేషెంట్లు చూశానంటే అయ్యి బాబు డాక్టర్ గారు ఎప్పుడు ఖాళీగా ఉన్నారు, ఆయన మనం చెప్పేసి అంతా ఇలా చక్కగా ఇలా పెట్టుకుని వింటారు. దీస్ డస్ నాట్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ ఫిజిషియన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే క్వాలిటీ ఎంతవరకు అసలు. ఇంకొక ఆయన నాకు మా పెద్ద ఆయన మా గురువు గారు ఒకసారి నాతో చెప్పారు, ఎంతమంది పేషెంట్లు నీ దగ్గర మానేస్తారు అనే దాన్ని బట్టి నువ్వు ఎంత గొప్ప డాక్టరో అర్థం అవుతుంది అన్నారు. అది కరెక్ట్ గా అప్పుడు అంత అర్థం కాదు, కానీ ఇప్పుడు చాలా కరెక్ట్ గా అర్థం అవుతుంది. తగ్గాలి కదా పేషెంట్స్ కి. వాడు మన దగ్గర వాడడం అనేది ఇంపార్టెంట్ కాదు, వాడు మానేస్తే ఇంకొక నలుగురికి చెప్తే అది కరెక్ట్ వే. శ్రద్ధ అనేటువంటిది మాత్రం యాదే సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత అన్నారు సప్తసతిలో. శ్రద్ధ అనేటువంటిది ఒక భగవత్ తత్వం. అది లేకుండా అనేది ఇంపాసిబుల్. అందులో హోమియోపతి అసలు ఇంపాసిబుల్.
సార్ నమస్తే. బెరాటమూర్లో కూడా ఎక్కువగా ఈ బెరాటా కార్బ్ లాగా ఏడుపులు డిపెండెన్సీ బాగా ఉంటుందా? ఉంటుందండి. బెరాటమూర్ లో డిపెండెన్సీ ఓ వైపు ఉంటుంది. నెక్స్ట్ ఈ రకమైన ఎర్లీ హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. అంటే మూర్ ఉండడం వల్ల వాళ్ళు కొంత టేక్ ఇట్ ఈజీగా ఉంటారు. అంటే మూర్లో ఎలా ఉంటుందంటే అవి హాలోజన్స్ కదా, అవన్నీ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కదా. సో యూజువల్ గా పీరియాడిక్ టేబుల్లో ఆ రైట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా దే ఆర్ మోర్ అట్టర్లీ డిసప్పాయింటెడ్. అంటే దాన్ని మీరు చూడండి, నాటర్ మూరు, క్యాల్కేరియా మూరు, ఇవన్నీ అయోడియం, బ్రోమియం, ఈ సిమ్టమ్స్ తీసుకుంటే మీరు ఈ రెమెడీస్ చాలు పిక్చర్ స్టడీ చేస్తే మీకు అది క్లారిటీగా అర్థం అవుతుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే టూ మచ్ ఉంటుంది. కానీ డిపెండెన్సీ అనేది బెరైటా నేచర్. సో బెరైటాలో ఉన్న డిపెండెన్సీ ఉంటుంది, ఆ మూర్లో ఉన్న డిజపాయింట్మెంట్ ఉంటుంది సైమల్టేనియస్. అందుకే మీరు చూస్తే ఈ చాలా కేసుల్లో మీకు హోమియోపతి హలో వినిపిస్తుంది సార్, వింటున్నాం సార్. చాలా కేసుల్లో నాకు ఇక్కడ వీడియో పోయింది, అందుకని చాలా కేసుల్లో మీకు ఈ ప్రిపరేటర్ చేస్తారు కదా మనకి ఈ ఫార్మసీ కంపెనీలు, బ్యాక్సన్ వాళ్ళందరూ ఈ బెరైటామూర్ ని మీకు హార్ట్ కండిషన్స్ లో వాడతారు. హలో మేడం గారు, హలో వింటున్నాం సార్, వింటున్నాం. అది నేను స్టడీ, నా ఎక్స్పీరియన్స్ లో నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎందుకు అసలు బెరైటామూర్ వాడుతున్నారంటే హార్ట్ సిమ్టమ్స్ కెంట్ లో కూడా మెన్షన్ చేశారు. కానీ నాకు అది అర్థం అవ్వలేదు, ఎందుకు ఇంత మెన్షన్ చేశారు కెంట్ గారని నేను కూడా ఆలోచించాను. తర్వాత నేను బాగా పరిశీలిస్తే ఈ ఏ రకమైనటువంటి కండిషన్స్ లో బెరైటామూర్ హార్ట్ ఇష్యూస్ లో పనిచేస్తుందంటే ముఖ్యంగా లేడీస్ లో, ముఖ్యంగా నేను నా అనుభవంలోకి వచ్చింది, ఎవరైతే హస్బెండ్ మీద టూ మచ్ డిపెండ్ అయి ఉన్నారో, ఆ డిపెండెన్సీ ఎక్కువగా వచ్చి, అంటే ప్రతి దానికి కూడా చిన్న పనులు చేసుకోవడానికి కూడా భర్త మీద డిపెండ్ అయి ఉండడం, తర్వాత ఆ భర్తకి కొన్నిసార్లు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అతని తాలూకు పని వల్ల అతను కాన్సన్ట్రేట్ చేయలేకపోయినట్టయితే, వాళ్ళల్లో చాలా అసంతృప్తి మిగిలిపోయినట్టయితే, అంటే మనం చేసుకోలేం, మన ఎవరి మీద అయితే డిపెండ్ అయి ఉన్నామో వాళ్ళు మనకి చెయ్యట్లేదు అనే దాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్లోగా హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది, బీపీ డెవలప్ అయ్యి ఫైనల్ గా వాళ్ళల్లో కనుక హార్ట్ కండిషన్స్ డెవలప్ అవటం. అలాంటి కేసెస్ లో మనకి బెరైటామూర్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే భర్త నుంచి ఆ తాలూకు ఎమోషనల్ కాదు, డిపెండెన్సీ, ప్రతిదానికి డిపెండ్ అవటం, చేసుకోలేకపోవటం, వాళ్ళకి రాదు, చేసుకోవాలి, కానీ భర్త అన్ని వేళలా వీళ్ళకి అనుకూలించకపోయినట్టయితే పాపం ఆ టైంలో వాళ్ళల్లో కొన్ని సంవత్సరాల పాటు కలిగే అసంతృప్తి వల్ల వాళ్ళల్లో బీపీలు అవి స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ లో ఎల్విహెచ్లు, స్టంట్లు, అలాంటి కండిషన్స్ వచ్చిన వాళ్ళల్లో ఈ బెరైటామూర్ ఇండికేట్ అవుతుంది. దానికి సింబయాటిక్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫార్మసీ కంపెనీ వాళ్ళు దాన్ని 3x లోనో 6x లోనో 30 లోనో కలిపేసి ఆ లిక్విడ్ తయారు చేసి అమ్మేస్తున్నారు. ఏమండి? ఓకే, హలో సార్ అర్థమైంది సార్, అర్థమైంది సార్. డాక్టర్ గారు చెప్పండి. ఈ డ్వార్ఫిష్నెస్ బెరైటామూర్ కూడా ఉంటుందా, ఉండదా? కొంచెం ఉంటుందండి, ఉండడం అయితే ఉంటుంది, కానీ కంపల్సరీ కాదు. బెరైటా కార్బ్ లో ఉన్నంత ఉండదు. అసలు బెరైటా కార్బ్ లో ఉన్నంత మిగతా ఏ సాల్ట్స్ లోనూ ఉండదు డ్వార్ఫిష్నెస్. బెరైటామూర్ లోను, బెరైటా ఫాస్ లోను, బెరైటా అయోడ్ లోను, బెరైటా సిలికేలోను, బెరైటా సల్ఫ్ లోను కూడా కొంతలో కొంత తెలివితేటలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐఎమ్ వెరీ క్లియర్ సార్. ఓకే సార్, ఇది చెప్పండి. చెప్పండి సార్. హలో సార్, చాక్లెట్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది సార్? చాక్లెట్
చాక్లెట్స్ యూజువల్ గా దే ఆర్ వెరీ క్లింగీ పీపుల్ అండి. అంటే వాళ్ళు చాలా మనస్సుకి బాగా దగ్గరగా ఉంటారు, బాగా సెన్సిటివ్ పీపుల్, సాఫ్ట్ పీపుల్. ఎప్పుడూ కూడా వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ పక్కన ఉండి వాళ్ళని ముద్దాడుతూ ఉండాలని ఉంటుంది. అలాగే ఒక కుటుంబ వ్యవస్థ అనేది చాక్లెట్ కాన్స్టిట్యూషన్ లో ప్రాణం. అది ఏ మాత్రం దీంట్లో డీవియేషన్స్ వచ్చినా, అంటే ఒక వ్యక్తితో కానీ ఒక పెర్సన్ తో కానీ లేకపోతే ఒక ఫ్యామిలీతో కానీ, ఆ ఫ్యామిలీ మెంబర్ లో కొంచెం డీవియేషన్స్ వచ్చినా పాపం చాక్లెట్ పీపుల్ ఎఫెక్ట్ అయిపోతారు. అలా స్లోగా రోగాలు డెవలప్ అయ్యి వాళ్ళల్లో చాక్లెట్ కాన్స్టిట్యూషన్ ఏర్పడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఎక్కువ పిల్లల్లోనే ఇండికేట్ అవుతుంది సార్. అంతే కదా సార్, ఎక్కువ పిల్లల్లోనే. అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. నేను ఇచ్చిన కేసుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయికి ఎంతో విపరీతమైన కడుపు నొప్పులు వచ్చేవి. సో ఆ కేసు స్టడీ చేసి ఆ అమ్మాయికి టీలియా యూరోపియా ఇచ్చాను. అంటే చాక్లెట్ ఫ్యామిలీ, మాల్వేల్స్ అనమాట, మాల్వేసియే. సో ఆ అమ్మాయికి ఏంటంటే పాపం చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకటిగా ఉండాలి అని. కానీ కుటుంబంలో అది కుదరక అందరూ కొంచెంగా జాయింట్ ఫ్యామిలీ డిస్రప్ట్ అయిపోవటం, దానివల్ల ఆ పిల్ల ఎఫెక్ట్ అవటం, ఆ టైంలో సైకోటిక్ మయాజం అంటే అన్నిటినీ భరించేయటం, దాంతో ఆ అమ్మాయికి నెమ్మదిగా కడుపు నొప్పి స్టార్ట్ అవటం, హెమరాయిడ్స్, పైల్స్ స్టార్ట్ అవుట్ అట్ ది ఏజ్ ఆఫ్ 17-18. ఇన్ని చూసి టీలియా యూరోపియా ఇస్తే చాక్లెట్ ఫ్యామిలీ కంప్లీట్ క్యూర్ అయిపోయింది, ఆ పిల్ల నార్మల్ అయిపోయింది. సార్ థ్యాంక్ యూ సార్. ఓకేనా? సో మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుసుకుందాం, మనకి ఇంకో సెషన్ ఉంది. సో ఏదైనా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ముందు మనకి అడిగినట్టయితే మనం దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. లేదా నన్ను చెప్పేయమంటే నేను కంప్లీట్ చేసేస్తాను, తర్వాత మనం డౌట్స్ పెట్టుకోవచ్చు, అలా అయినా పర్లేదు. ఓకే, కానీ వీలైనంత వరకు మీ డౌట్స్ ఏదైనా ఉంటే ముందు మనం ప్రిపేర్ అవ్వండి క్లాస్ కి. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు పీరియడ్ టేబుల్ మీరు చెప్పిన క్లాస్ ఏమన్నా దాని మీద చెప్తారు సార్? విత్ రెస్పెక్ట్ టు పీరియాడిక్ టేబుల్. పెడియాట్రిక్స్ అవుతుంది కదా అన్నయ్య, ఏమన్నాడంటే ఎలాగో పెడియాట్రిక్స్ అవుతుంది కదా, సో పెడియాట్రిక్స్ మీదే మనం కంటిన్యూ చేద్దాం. ఆ గ్రూవ్ లో వెళ్దాం మనం, అవుట్ ఆఫ్ బాక్స్ ఎందుకు, ఏదో ఆడ్ మ్యాన్ అవుట్ లాగా. పెడియాట్రిక్స్ లోనే నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి కదా మీకు, అవునా? అవి మీరు ఆల్రెడీ మీరు చెప్పిన వీడియోస్ ఏమైనా ఉన్నాయండి? అన్ని ఉన్నాయి సార్. మనకి సంకల్ప హోమియోపతి అని ఉంది చూడండి యూట్యూబ్ లో. సో మొత్తం ఇంచుమించు 400 వీడియోస్ పైన ఉన్నాయి మీకు. అన్ని ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, థెరాప్యూటిక్స్ అన్ని ఉంటాయి అందులో. అన్ని వాళ్ళు పాపం ఉందండి ఉంది. మన హోమియో బ్రదర్హుడ్ లో కూడా ఉంది, ఒకసారి చెప్పాను కదండి. వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, దానికి వచ్చిన వాళ్ళు. పీరియాడిక్ టేబుల్ చెప్పినట్టున్నారు కదా. చెప్పారు సార్. అది సర్చ్లో కొడితే వస్తుందా సార్? అది మీ సంకల్పదాల్లోకి వెళ్తే సంకల్పాలు మీరు సంకల్పాన్ని కొట్టండి, సంకల్ప హోమియోపతి అకాడమీ అని కొడితే అది కొట్టి దానిలో సర్చ్ కొడితే పీరియాడిక్ టేబుల్ వీడియో వస్తుంది. అందులో మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళాలి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి కొడితే వస్తుంది. దేనిలోకి వెళ్ళండి? ప్లేలిస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్స్ ఉంటాయి, ప్లేలిస్ట్స్. ఓకే ఓకే, ప్లేలిస్ట్ అని ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లో సెర్చ్ చేస్తే వచ్చి, అంటే దేని ప్లేలిస్ట్ దానికి ఉంటుంది. థెరాపిటిక్స్, యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్ అలా ఉంటాయి అన్నమాట. ప్లేలిస్టులు ఉంటాయి. అంటే ఆ ఒక ప్లేలిస్ట్ లో ఒక 30 వీడియోలు ఉంటాయి, ఒక 20 వీడియోలు ఉంటాయి. మినరల్ కింగ్డమ్ 20 చెప్పాను అనుకోండి, ఆ 20 మినరల్ కింగ్డమ్ లో ఉంటాయి. అలాగనమాట, అలా సెగ్రిగేట్ చేసి పెట్టారు. మీరు జస్ట్ ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే మినరల్ కింగ్డమ్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి మీకు. ఓకే, మినరల్ కింగ్డమ్ అంటే పీరియాడిక్ టేబులే. అదే. ఓకే, థ్యాంక్ యూ నమస్కారం. ఓకేనండి. అయితే సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము డ్రగ్ పిక్చర్ అనే దానికి అన్ని కన్సాలిడేట్ గా గుర్తుపెట్టుకోనికి ఒక మైండ్ నుంచి పెథాలజీ వరకు ఏదైనా ఒక వే అనేది ఉందా సార్? ఒక హృదయం అంటున్నారు కదా, దాన్ని మనం పట్టుకోవడం ఎట్లా సార్? లేదు సార్, అంటే ఇప్పుడు ఏదైనా ఏంటంటే సార్, చదువుతూ ఉండడమే ఫస్ట్. మాస్టర్ గారు ఇచ్చిన మెట్రామెడికా మనకి 70% అంతా అందులో ఉంది. తర్వాత ఎసెన్స్ ఆఫ్ హోమియోపతి అని జార్జ్ వితాల్కస్ గారు ఇచ్చారు, కొంత యాడ్ అవుతుంది దానికి. తర్వాత సోల్ ఆఫ్ రెమెడీస్ అని చెప్పి శంకరన్ గారు ఇచ్చారు, అది కొంచెం యాడ్ అవుతుంది. మీకు గనక ఓపిక ఉంటే హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలా అన్ని కూడా మనం చదువుకుంటూ ఉంటే
చదువుతుంది సార్. ఏదైనా అవును సార్. హోమియోపతి ఒక గురువు దగ్గర ట్రైనింగ్ అవ్వాలి సార్. అలా అయితేనే మనకి అవును సార్. మాస్టరీ అనేది వస్తుంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ మయీ శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెరీ వాల్యుబుల్ నరేషన్ టుడే. ధన్యవాదాలు సార్. వాసుదేవ సార్. నమస్కారం వాసుదేవ్ సార్. సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్సలెంట్ క్లాస్ మాస్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.